దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. సోషల్ మీడియా మాధ్యమాల్లో క్రైస్తవులు, హైందవులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, నాస్తికులు, వివిధ కులాల వాళ్ళు, వివిధ మతాల వాళ్ళు, సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి అఖండ భారతదేశంలో 50 మంది భారతీయులు వాళ్లకు కల్పింపబడినటువంటి మానవ హక్కులు, పౌర హక్కులు, ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల ప్రకారంగా ఈ 76 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఈ రాజకీయ నాయకుల్లో, ప్రజల్లో, ప్రభుత్వ యంత్రాంగంలో, విద్యార్థుల్లో, కార్మికుల్లో ఏమాత్రం మార్పు రాకుండా కులం పేరుతో, మతం పేరుతో, రిజర్వేషన్ల పేరుతో మానవత్వం లేకుండా, దైవత్వం లేకుండా అక్రమకారులు, మోసగాళ్ళు, అబద్ధికులు, దొంగలు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు, సామ్రాజ్యవాదులు, రాజ్యాంగేతర శక్తులు, క్రీస్తు విరోధులు, అంబేద్కర్ ఆశయాలకు విరోధులు, మహాత్మా గాంధీ గారి ఆశయాలకు విరోధులు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధుల్ని అవమానపరుస్తూ ఉంటే, కించపరిచి మాట్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వాలు, ఈ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ, ప్రాంతీయ పార్టీలు, ఉద్యమ పార్టీలు, బీఎస్పీ, ఈ దళిత సామాజిక వర్గం చెందినటువంటి 3,32 కోట్ల మంది జనులు, బహుజనులు 50 కోట్ల మంది, క్రైస్తవులు, ముస్లింలు అందరూ కూడా చూసుకుంటే మెజారిటీ ఎక్కువ శాతం ఈరోజు క్రైస్తవులే. ఒక ముక్కలో చెప్పాలంటే క్రైస్తవ్యం పెరగటం వలన దేశానికి ఎంతో మేలు, ఉపకారం, న్యాయం, శాంతి, సమాధానం, ఐక్యత, దేశ భద్రత, దేశ సార్వభౌమాధికారం, దేశ సమగ్రత, ప్రజలందరూ కూడా సురక్షితంగా, క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందకరంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా భారతదేశమే కాదు ప్రపంచం ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేవుడే మనిషిగా వచ్చాడు. మనిషి ఇహమందు పరమందు కూడా ఆనందంగా జీవించాలంటే కొత్తగా జన్మించాలి, మారు మనసు పొందాలి, 10 ఆజ్ఞలు పాటించాలి, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలి, శత్రువులను కూడా ప్రేమించాలి, అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, పొరుగువారిని దేన్ని ఆశించకూడదు, విగ్రహారాధన చేయకూడదు అని దేవుడు ఆజ్ఞలు జారీ చేసి ఈ భూమండలాన్ని, మీరు భూమిని, అడవులు, నీళ్లు, ఆహారం, కాయలు, కూరగాయలు, చేపలు అన్నీ కూడా మీరందరూ సమానంగా మీరు జీవించండి అని చెప్పి బైబిల్లో పంచఖండాలు, ధర్మశాస్త్రం ఇచ్చారు. మరి ఆ బైబిల్ నుంచి వచ్చినాయే 210 దేశాల్లో ఉన్న రాజ్యాంగాలన్నీ కూడా బైబిల్ నుంచి వచ్చినాయే. కాబట్టి క్రీస్తు విరోధులు పెరుగుతున్నారు. పట్టణంలో ప్రధానంగా చెప్పాలంటే ఒకవైపు ఆధ్యాత్మికంగా జనులు ఆధ్యాత్మికంగా అంటే దేవుడు లేకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని యొక్క సన్నిధి లేకుండా ఈ భూమి మీద మానవుడు సురక్షితంగా, క్షేమంగా ఉండలేడు. ఆధ్యాత్మికంగా, భౌతికంగా కూడా యేసు గురించి ప్రకటించవద్దు, యేసుని నమ్ముకోవద్దు, బాప్తిజం తీసుకోవద్దు, మత మార్పిడి చేయొద్దు, మీరు క్రైస్తవులు ఈ దేశంలో ఉండటానికి లేదు, ఇజ్రాయేల్ వెళ్ళిపోండి, ముస్లింలు మక్కా వెళ్ళిపోండి, ఇరాన్ వెళ్ళిపోండి అని చెప్పి ఈరోజు ఈ రాజకీయ మత ఉగ్రవాదులు, ఈ రాజకీయ కుల ఉన్మాదులు దేశాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్నారు. ప్రజలు ప్రశాంతంగా లేరు.
ప్రజలకు మంచి ఆహారం లేదు, మంచి గాలి లేదు, మంచి నీళ్లు లేవు, మంచి వాతావరణం లేదు. ఈ 76 సంవత్సరాలుగా కాంగ్రెస్, బీజేపీ, ఈ ప్రాంతీయ పార్టీలు ప్రజల్ని బానిసల్లాగా చూశారు. కాంగ్రెస్ ఏంటి, బీజేపీ ఏంటి, ఏ పార్టీ సరిగ్గా ప్రజలు మంచిగా పరిపాలించలా. మహానుభావుడు ఇండియన్ మోషే మానవత్వం, దైవత్వం మిళితమైనటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు, భార్యను పిల్లలను త్యాగం చేశాడు. రాత్రి పగలు ఈ అస్పృశ్యతపై, అంటరానితనంపై, కులంపై, ఈ మతోన్మాదంపై ఆయన జ్ఞానంతో యుద్ధం చేసినటువంటి మహా గొప్ప యోధుడు, దార్శనికుడు, ప్రవచనకర్త, మేధావి, సంఘ సంస్కర్త, సామాజిక ఉద్యమకాడు, రాజనీతి గలవాడు, భారతీయుడు, భారత రత్న, ప్రపంచ మేధావి, ప్రపంచ విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ప్రపంచంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తప్ప ఇంకొక మనిషి ఉండడు, లేడు. అటువంటిది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద, విగ్రహాల మీద, రాజ్యాంగం మీద, ప్రభువైన యేసుక్రీస్తు మీద, మహాత్మా గాంధీ గారి మీద, జాతిపిత మహాత్మా గాంధీ గారి మీద, ఈ దేశం కోసం, ప్రజల కోసం, సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం పాటుపడినటువంటి మహనీయులందరినీ కూడా ఈరోజు కించపరిచి మాట్లాడుతూ ఉన్నారు. ఈ మతోన్మాదులు, ఈ కులోన్మాదులు కులం కుంపట్లు పెడతా ఉన్నారు, మత ఉన్మాదాన్ని రెచ్చగొడతా ఉన్నారు. స్వతంత్రం ఎవరి ద్వారా వచ్చిందంటే, స్వాతంత్రం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధులు చాలామంది ఉన్నారు చరిత్రలో. అందులో ప్రధానంగా మహాత్మా గాంధీ గారు, జాతిపిత మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. 210 దేశాల్లో మన భారతదేశం, జర్మనీ, ఇజ్రాయేలు, దగ్గరకు 10 దేశాలకి ఆ హిట్లరు, బ్రిటిషు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం, వాళ్ళు శాంతియుతంగానే రాజ్యాలు ఇదిలిపెట్టి వాళ్ళు స్వతంత్రం ఇచ్చేళ్ళు ప్రపంచాన్ని పరిపాలిస్తుండగా మహాత్మా గాంధీ గారు పాత్ర చాలా కీలకం. లేకుండా యుద్ధం లేకుండా, రక్తము చుక్క రక్తం కూడా నేల పడకుండా శాంతియుతంగా భారతదేశానికి స్వతంత్రం కావాలి అని చెప్పి మహాత్మా గాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఎంతోమంది మహనీయులు, అల్లూరి సీతారామరాజు గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఎంతోమంది మహనీయుల త్యాగం వల్ల మన దేశానికి స్వాతంత్రం వస్తే ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు వీళ్ళతో పాటు ఈ అంబేద్కరిస్టులు, ఈ బుద్ధిస్టులు, ఈ ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా మహాత్మా గాంధీ గారిని స్వతంత్రం కోసం పోరాడలేదని, బ్రిటిష్ వాళ్ళు ఏజెంట్ అని, కులాలు ఉండాల్సిందే అని అన్నాడని, హరిజనులు అన్నాడని, ఈ విధంగా వక్రీకరించి మాట్లాడుతూ
దేశ సమైక్య స్ఫూర్తికి, సార్వభౌమాధికారానికి, శాంతికి, సమాధానానికి, ఐక్యతకు అభ్యంతరంగా, ఆటంకంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వీళ్ళు ఆ యొక్క సంభాషణలు మారట. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బతుకుంటే మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు ఇద్దరు కూడా కలిసే ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా దేశానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు, మహాత్ములు, మహనీయులు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు ఆయనకి సహకరించాలి ఈ నాయకులు, ఈ ప్రొఫెసర్లు, ఈ అంబేద్కరిస్టులు, ఈ మేధావులు ఎవరో ఒకటి సహకరించాలి. వీళ్ళు చెబుతారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల నిర్మూలన జరగాలన్నాడు, దాని గురించి మాట్లాడరు వీళ్ళు. భూములు జాతీయం చేయాలి, ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలి, ప్రత్యేక పంచాయతీలు ఇవ్వాలి, లేదంటే దేశం మా కోసం దళితులు సపరేట్గా ఇచ్చేసేయండి అన్నాడు. అప్పుడు ఎవరు సహకరించలా. పాకిస్తాన్ ముస్లింలు సపరేట్గా ఇచ్చేశారు అప్పుడు. అలాగే ఎస్సీ సామాజిక వర్గం కూడా సపరేట్గా మన్నాడు, అప్పుడు ఎవరు సహకరించలా. మహాత్మా గాంధీ గారు జ్ఞానంగా, శాంతియుతంగా ఎవరు మతంలో వాళ్ళే ఉండండి అన్నాడు. క్రైస్తవులు క్రైస్తవులుగానే ఉండండి, ముస్లింలు ముస్లింలుగానే ఉండండి, హైందువులు హైందువులుగానే ఉండండి, మీరు మీ మత విశ్వాసాల్ని, మీ మత గ్రంథాలని గౌరవించండి అన్నటువంటి మహనీయుడు. అంతకంటే గొప్ప మత సామరస్యత, శాంతి ప్రబోధకుడు ప్రపంచంలో లేడు. మహాత్మా గాంధీ గారి కంటే శాంతి ప్రబోధకుడు ప్రపంచంలో లేడు. ప్రపంచ శాంతి దూత, జాతిపిత మహాత్మా గాంధీ గారు. హైందవులు, ముస్లింలు, క్రైస్తవులు కులాంతర వివాహాలకి చేసుకోకూడదు అన్నాడని రకరకాలుగా వక్రీకరించి, క్రైస్తవులోకి వెళ్తే అక్కడ కులం లేదు, హిందూగా ఉండి రికార్డులో హిందువుగా కొనసాగుతూ భారత రాజ్యాంగ ఫలాల్ని న్యాయసమ్మతంగా పంచుకోవాలి తప్ప అక్రమంగా పంచుకోకూడదు. అంటరానితనం పోలా, కుల నిర్మూలన జరగల. మతం మారితే కులం మారుద్దా? అక్కడ యేసుప్రభు నమ్ముకుంటే కులం లేదు, అది మతం కూడా కాదు. బైబిల్ వాక్య ప్రకారంగా చూసుకుంటే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను హిందువుని అనకూడదు. రాజ్యాంగ ఫలాలు తీసుకుంటాకి క్రిస్టియానిటీలో బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఏం చెప్తుంది? అనుదిన ఆహారం. ఈరోజు దళితులు 32 కోట్ల మంది దళితులు 90% చర్చికి వెళ్తున్నారు కదా. బైబిల్ వాక్య ప్రకారంగా జీవించేవాడే క్రైస్తవుడు. మహాత్మా గాంధీ గారు ఆ రోజు మత సామరస్యత కోసం శాంతియుతంగా దళిత హిందువులుగా ఉండాలి. ఒకవేళ మీరు యేసుక్రీస్తు నమ్ముకుంటే నువ్వు దళితుడు కాదు, నీకు అంటరానితనం లేదు, నీకు అక్కడ ఈ చర్చికి వెళ్ళావంటే నువ్వు అంటరాని వాడువు కాదు, నువ్వు హరిజనుడు కాదు, నువ్వు దళితుడు కాదు, నువ్వు ఎస్సీ సామాజిక వర్గం చెందినవాడు కాదు, నీకు చర్చిలో ఈరోజు కూడా కుల వివక్షత లేదు. నీ ఇంట్లో ఉంది కుల వివక్షత, సమాజంలో ఉంది కుల వివక్షత, హిందువులు గుళ్ళో ఉంది కుల వివక్షత, చర్చిలో లేదు, మసీదులో కూడా లేదు. మహాత్మా గాంధీ గారు చెప్పింది కూడా అదే. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది కూడా ఇదే. నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చనిపోను. పుట్టుక నా చేతిలో లేదు, హిందువుగా పుట్టా కాబట్టి హిందువుగా చనిపోను అని హిందూ మతాన్ని, హిందూ మత విశ్వాసాల్ని వ్యతిరేకించి నాకు అవసరం లేదని మనుధర్మశాస్త్రాన్ని డిసెంబర్ 25-6 తగలబెట్టేశాడు. సతీ సహగమనం, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు,
మాకొద్దు అని, నాకు అవసరం లేదని. అసలు దేవుడు లేడు, రాయిలో దేవుడు లేడు, భూమిలో దేవుడు లేడు, సూర్యుల్లో దేవుడు లేడు, గాల్లో లేడు, నీళ్లలో లేడు, అసలు దేవుడు లేడు అని బుద్ధిజం తీసుకున్నాడు. దేవుడు ఒక్కడే, ఆయన ప్రేమస్వరూపి, ఒకే ఒక దేవుడు. నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, ప్రేమగా ప్రజలందరినీ కూడా పరిపాలించేవాడే దేవుడు. కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, వర్ణానికి ఒక దేవుడు, వాళ్ళు దేవుళ్ళు కానే కాదని చెప్పి హిందూ మత సాంప్రదాయాల్ని, హిందూ మత ఉన్మాదాన్ని, హిందూ మతంలో మానవత్వం లేదని, హిందూ మతంలో దైవత్వమే లేదని, హిందూ మతంలో హింస ఉందని, అంటరాంతనం ఉందని, అస్త్రీసూత ఉందని, మనిషిని గుళ్ళోకి రానివని దేవుడు ఎట్లవుతాడని ఈ విధంగా అనేకమైన విషయాలు ప్రబోధించి ఆ హిందూ మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవ విశ్వాసానికి, యేసు ప్రభు నమ్ముకుంటే, ఎక్కడ యేసు ప్రభు నమ్మి బాప్తిసం తీసుకుంటే నా జాతి ప్రజలకి రిజర్వేషన్లు రావు అని ఆయన మహనీయుడు క్రైస్తవ్యంలో ఒక భాగంగా ఉన్నటువంటి పంచకాండాలు, బైబిల్లో ఆదికాండం, సంఖ్యాకాండం, నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ పంచకాండాల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి బుద్ధుణ్ణి ఆయన అనుసరించాడు. బుద్ధుడు యేసుక్రీస్తు తత్వం కలిగిన వాడే. బుద్ధిజం, క్రిస్టియనిజం రెండు ఒకటే. ప్రజల కోసం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితుల కోసం, వీళ్ళకి రిజర్వేషన్ల కోసం, ఆర్థికాభివృద్ధి కోసం, రాజకీయ రిజర్వేషన్ల కోసం, ఈ భూమి మీద మనిషి స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాలని ఆయన యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలిసి కూడా బాప్తిసం తీసుకోకుండా ఆయన బుద్ధిజం తీసుకున్నటువంటి మహా గొప్ప మానవత్వం, దైవత్వం మిళితమైనటువంటి మహనీయుడు. క్రైస్తవులారా, దళితులారా, అంబేద్కర్ గారు పరలోకం వస్తాడు, మీరు రారు. ఆయన యేసు ప్రభుని ఆయన జీవితంలో చూపించాడు. మీరేం రారు. కులం ఉన్నవాడు నువ్వు పరలోకం చేరవు, మత పిచ్చి ఉన్నాడు నువ్వు పరలోకం చేరవు, లంచాలు తీసుకున్నాడు నువ్వు పరలోకం చేరవు. నువ్వు చెబుతావు చేయు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు యేసయ్య అలా జీవించాడు, అలాగే జీవించాడు. ఆయన్ని బహుజనులు వెంబడించారు, ప్రభు యేసుక్రీస్తుని. ఆ తర్వాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారినే వెంబడించారు. నిన్నెవడు వెంబడిస్తున్నాడు? దళిత నాయకుడా, మాల ఎమ్మెల్యే, మాది ఎమ్మెల్యే వెంబడిస్తున్నావు. ఆ మందకృష్ణనేమో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయలేదు, ఈయన రాయక ముందే బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగం ఉంది, అదే లేకపోతే ఈ రాజ్యాంగం ఎక్కడ రాసేవాడు అని చెప్పి బుద్ధిహీనంగా మాట్లాడేటువంటి మూర్ఖుడు, అజ్ఞాని, దేశద్రోహి, రాజ్యాంగేతర శక్తి, దుష్ట శక్తి మందకృష్ణ. అమర ప్రసాద్, ఈ బిషప్పులు, పాస్టర్లు వీళ్ళందరూ కూడా నోరు మూసుకొని గోడ మీద పిల్లివాటంలాగా ఎక్కడ మాట్లాడితే వీళ్ళు లోనేసేస్తాడో మోడీ అని భయపడినటువంటి దొంగ బోధకులారా, మీకు ఫారెన్ డబ్బు ఆగిపోద్దని, మీ ఉద్యోగాలు పోతాయని, మీ రిజర్వేషన్లు పోతాయని చెప్పి ఏబిసిడి వర్గీకరణ కోసం వద్దని, కావాలని ఈ మందకృష్ణ, మాలమహారాణ నాయకులందరూ కూడా మోడీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి జాతి మొత్తాన్ని 32 కోట్ల మంది దళితుల్ని నాశనం చేస్తున్నటువంటి మీరు అంబేద్కరిస్టులా? మహాత్మా గాంధీ దేశద్రోహి, గాడిసే దేశభక్తుడు అన్నటువంటి ఈ దేశద్రోహుల్ని, సంఘ విద్రోహ శక్తుల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు పోలీసు వాళ్ళు? ఒక ఎస్ఐకి ప్రధానమంత్రిని అరెస్ట్ చేసే అధికారం ఉంది, ఆ ఎస్ఐకి పవర్ ఉండదు, ఎస్పీకి అధికారం ఉండదు, కలెక్టర్కి అధికారం ఉండదు, జడ్జికి అధికారం ఉండదు. హ్యూమన్ రైట్స్ కమిషను, ఎస్సీ ఎస్టీ కమిషను, జాతీయ కమిషను,
లోక్ అదాలత్ కోర్టు, లోకు లోకాయుక్త కోర్టు, ఈ విధంగా న్యాయస్థానాలు ఎన్నో ఉండవు. ఎవరికి ఎటువంటి పవర్స్ ఉండవు, ఎటువంటి అధికారం ఉండదు. అధికారం అంతా కూడా ఈ దోపిడీ దొంగలో 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లక్షల కోట్ల రూపాయలు. ఇక అసలు విషయానికి వస్తున్న మిత్రులారా, మనకి ఇక్కడ కులం కుంపట్లు పెట్టారు, కలిసి ఉండనివ్వరు. మతం కుమ్మలు పెట్టారు, కలిసి ఉండేవారు. ఈడు హిందువురా, ఈడు ముస్లింరా, ఈడు సిక్కురా, ఈడు జైన్రా, ఈడు అంబేద్కరిస్టురా, ఈడు దళితుడురా, ఈడు కుమ్మరోడ్రా, ఆడు కమ్మరోడ్రా, ఆడు మంగళోడ్రా, ఈడు కాపోడ్రా, ఈడు కమ్మోడ్రా, ఈడు రెడ్డోడ్రా, ఈడు ఎట్టోడ్రా అని ఈ లేచిన కాడ నుంచి ప్రతోడు కులం 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 కుంపట్లతో కొట్టు చేస్తున్నారు. నెమ్మది లేదు. సరే పోనీ అది లేకపోతే అనుకుంటే మనకేమన్నా పోనీ వీళ్ళు సరైన మంచి ఆహారం ఇవ్వగలుగుతున్నారా? ఇవ్వట్లా. దేశవ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్, కల్తీ మందులు, నకిలీ మందులు, మెడికల్ మాఫియా, డ్రగ్ మాఫియా, ఈ కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటల్లో కల్తీ నూనె, కల్తీ నెయ్యి, కల్తీ సరుకులు. చూడండి, ప్రజలు అడగాల్సిన అడుగుతున్నారా? ఏం అడగట్లా. పాలు, కల్తీ పాలు, ఎంతమంది చచ్చిపోతున్నారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను సర్వేలో తెలియంది. మన భారతదేశంలో గేదెలు ఎన్ని ఉండి, ఆవులు ఎన్ని ఉండి, 130 కోట్ల మందికి పాలు ఎలా సరఫరా చేస్తున్నారు? ఈ రేటుకి ఇవ్వగలరా? ఇప్పుడున్న పెరిగిన రేట్లకి లీటర్ పాలు 40 రూపాయలకి ఇవ్వగలరా? ఏ గేదెలయ్యి, ఆవులయ్యి 4 కేజీలు వేరుశనగ గుళ్ళు ఆడిస్తే కేజీన్నర నూనె వస్తుంది. కేజీ నూనె 200 రూపాయలకి కట్టేస్తున్నారు. నువ్వుల నూనె కేజీ ఎంత? నువ్వుల నూనె కొద్దిగా ఎంత కల్తీ! ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏమైపోయాడు? హెల్త్ ఇన్స్పెక్టర్ ఏమైపోయాడు? ఫుడ్ ప్రాసెస్ కంపెనీలు, ల్యాబ్లు ఏమైపోయినాయి? ప్రజలకు మంచి ఆహారం ఇవ్వలేరు. మీరు అభివృద్ధి పేరు మీద కొండలు తవ్వేస్తారు, అడవులు నరికేస్తారు, నదులకు ఆనకట్టలు వేసేస్తారు, నదుల్లో నీళ్లు నిల్వ ఉంచుతారు. ఆ నిల్వ ఉన్న నీళ్ళలో బ్యాక్టీరియా తయారవుద్ది, పొలాలకి పెడతారు. అన్ని కెమికల్సే. యూరియా, అమోనియా, పిండి కట్టలు, రకరకాల కెమికల్స్ వేసి పండిస్తారు. ఎకరానికి 10 బస్తాలు 15 బస్తాలు పండే పొలం ఈరోజు 40 బస్తాలు పడుతున్నాయి. 100 గ్రాముల రైసులో 50 గ్రాములు కెమికల్స్ ఉన్నాయి. వంకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర మొత్తం కెమికల్సే. మళ్ళీ ఆకుకూరలు అమ్మేప్పుడు ఏదో గ్లిజరిన్లో ముంచాడు పెడుతున్నారంట. వాడిపోయిన ఆకు కూడా నెగనెగలాడుతూ ఉంటుంది. మొత్తం కెమికల్స్. బిర్యానీ పాయింట్లు, టేస్టింగ్ సాల్టు, ఆవు కొవ్వుతో బిర్యానీలు వండుతున్నారని చెప్పి ఇవి మచిలీపట్నంలోనే అరుణ బిర్యానీ విశ్వ పాయింట్లో వాళ్ళు రైడింగ్ చేశారు. టీవీ 5లోనో 4లోనో చూపించారు. వీడియోలు చాలా ఉన్నాయి. జంతు కళేబరాలతో నూనె, కారంలో ఇటుకరాయి పొడి, గసాలు కల్తీ, అన్నీ కల్తీనే. ప్రజలకి ఏం కావాలి? మంచి ఆహారం లేదు, మంచి నివాసం లేదు. 100 ఎకరాలు దేవాదాయ శాఖ భూములు, చర్చీలకి, మసీదులకి బతకటానికి మనిషికి కాలు మోపదాకా స్థలం లేదు. ఒకటి చెబుతానేనండి, ఈ సర్వలోకాన్ని సృష్టించిన గొప్ప దేవుడు, సర్వోన్నతుని దేవుడు, సృష్టికర్త, ఉన్నవాడు, అనువాడు, నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అన్నాడు, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నవి, మనుషు కుమారుడికి తలవాల్చుకుంటకు స్థలం లేదు అని. సృష్టికర్తగా స్థలం లేదు ఇక్కడ. ఈ భూమి మీద ఎవరికి స్థలం అంటే ఈ దొంగలకే, ఈ మోసగాళ్ళకి, ఈ వ్యభిచారులకి,
ఈ నరహంతకులకి, ఈ రాక్షసులకే 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు ఒక్కొక్కటికే లక్షల కోట్లు, ఎమ్మెల్యేలకి ఎంపీలకి వేల కోట్లు, ఎమ్మెల్యేలకు 100 కోట్లు. ఎవరు డబ్బు దోసుకుంటారు? ఎవరు డబ్బు దోసుకున్నారు? ఎవడు పట్టుమని 50 సంవత్సరాలు బతుకుతున్నారా? ఎంతమంది చచ్చిపోతున్నారు? ఆడు మోహన్ భాగవత్, ఆడు బుద్ధిహీనుడు, అజ్ఞాని, మూర్ఖుడు. ఆర్ఎస్ఎస్ అంట 43,000 శాఖలో ప్రపంచమంతా విస్తరించి దేశాన్ని నాశించేస్తాకి పుట్టిన సంస్థ. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్, శివశక్తి ఈ భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రంలో గ్రహం స్టెయిన్ 2 పిల్లల్ని సజీవ దహనం చేసి, మణిపూర్ తగలబెట్టి, ఛత్తీస్గఢ్ని, ఉత్తరప్రదేశ్లో దళితుల మీద, ముస్లింల మీద, క్రైస్తుల మీద దాడులు చేస్తా, హింసిస్తా, బాధిస్తా 12 రాష్ట్రాల్లో మత నిషేధ చట్టం తీసుకొచ్చారు. ఇంత జరుగుతున్నా ఈ పాస్టర్లో మార్పు రాదు, ఈ దళిత నాయకుల్లో మార్పు రాదు. ఎప్పుడు ఎన్నికల సంతోషద్దా? ఓట్లు అమ్మేసుకుందాం. ఎప్పుడు ఎన్నికల సంతోషద్దా? ఈ దోసుకున్న డబ్బులు ఒక్కొక్కడే, ఒక ఎమ్మెల్యే 30 కోట్లు, ఒక ఎంపీ 1000 కోట్లు. ఆ డబ్బంతా తీయటం, ఈ భిక్షగాళ్ళకి, ఓట్లు అమ్ముకునే భిక్షగాళ్ళకి ఆ బొచ్చులో పడేయటం, ఓటుకి 2,000 3,000 పెట్టి కొనటం, మా ఎన్నికల కమిషన్ దానికి చూసి చూడకుండా నిధులేయటం. ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎన్నికల కమిషన్ ఉంది, ఏసీబీ ఉంది, సిబిఐ ఉంది, కలెక్టర్ ఉన్నాడు, ఎస్పీ ఉన్నాడు. ఎంతమంది ఉన్నా వీళ్ళు దగ్గరుండి వీళ్ళు ఓట్లు కొనుక్కుంటాం, వీళ్ళు అమ్ముకుంటాం. ఇంత దౌర్భాగ్యం జరుగుతుంది. ఎవడ పట్టించుకునే వాళ్ళు లేడు. విద్య వ్యాపారం అయిపోయింది, వైద్యం వ్యాపారం అయింది. రోజులు చేస్తాయి. ఎందుకు బతికితే 50 సంవత్సరాలే బతుకు, ఆరోగ్యంగా బతుకు. ఆరోగ్యం లేదు మనకే, మంచి ఆహారం లేదు, మంచి ఇల్లు లేవు. ఫంక్షన్లు చూడండి, ఇదివరకు పెళ్ళిళ్ళు ఇళ్లలో చేసేవాళ్ళు. ఈరోజు ఈ మచిలీపట్నంలో దేశవ్యాప్తం చూసుకుంటే ఎన్ని ఫంక్షన్ హాళ్ళు. ఏమిరా బాబు, రిటైర్మెంట్ ఫంక్షన్కి ₹1,00,000 పెట్టి ఫంక్షన్ హాల్ బుక్ చేస్తాడు వీడు. పెళ్ళికి 2-3 లక్షలు పెట్టి పెళ్ళికి అద్దె. ఇంట్లో ఎవడు పెళ్లి చేయట్లే. ఎచ్చులు ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ, ఇది ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్తాకి, ఎంపీ పార్లమెంట్కి వెళ్ళటానికి వీళ్ళకి సిబ్బంది, గన్మెన్లు, పోలీసు వాళ్ళు, వీళ్ళకి ఇల్లు, వీళ్ళకి టెలిఫోను, వీళ్ళకి బిల్లులు, ₹1,00,000 జీతాలు. మమ్మల్ని పరిపాలిస్తాకి మీకు ₹1,00,000 జీతాలా? దామోదర సంజీవ్ గారు 11 నెలలే ముఖ్యమంత్రి చేశాడు మహానుభావుడు. ఆయన ఇల్లు ఈరోజు చూడండి, ఈ రోజుకి కర్నూలులో అనుకుంటా రేకులిల్లు. ఆయన బతుకున్నప్పుడు తాటాకిల్లు, ఇప్పుడు రేకులిల్లు. గుమ్మడి నరసేన చూడండి. ఇంత జరుగుతున్నా ప్రజల్లో మార్పు రాదు. ఈరోజు పెళ్ళిళ్ళు, కట్నాలు, వరకట్నాలు, కేసులు, విడాకులు, సహజీవనాలు, ఓవే రూమ్స్, మగోళ్ళు పెళ్ళిళ్ళు, ఆడవాళ్ళ పెళ్ళిళ్ళు, కుక్కలను కూడా పెళ్లి చేసుకున్నటువంటి పిచ్చితరం తయారైనా కానీ ఏమి చట్టాలు, ఏమి తీర్పులు. కుక్కల చంపనెవరు? పిచ్చి కుక్కలు ఎక్కువైపోయినాయి, కరిచేత్తని, పిల్లలు కరిచేత్తని, చంపేత్తని, ఆటలు చంపనెవరు? ఆవులు రోడ్ల మీద ఉంటాయి, యాక్సిడెంట్లు అవుతాయి. చావనన్న చావండి, ఆవుల్ని కట్టరు. ఏదో తాత్కాలికంగా ఏదో నోటీసులు ఇచ్చారు, తీసుకున్నారంతే, అది చూపించారు. మళ్ళీ రైతు బజార్ దగ్గర ఆవులు. ఎప్పుడు ఎవడ చేస్తాడో తెలియదు, ఎటు నుంచి ఎవడొచ్చి గుద్దేస్తాడో తెలియదు. గంజాయి, డ్రగ్స్, ఎవడు చూసినా ఈరోజు ఇంటికి ఒక గంజా తాగేవాడు ఉన్నాడు. అసలు గంజాయి ఎవడు అమ్ముతున్నాడు, ఎవడు తీసుకొస్తున్నాడు? తాగినోడిని ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు? అమ్మినోడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? తాగినోడికి 7 సంవత్సరాలు జైలు శిక్ష చేయండి, అమ్మినోడికి జీవిత కారాగార శిక్ష చేయండి. ఎవడో ముఖ్యమంత్రులు మీరు అమ్మిస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు అమ్మిస్తున్నారు. మిమ్మల్ని ముందు ఆనేయాలి. మీరే ఇక ప్రజల రక్తం తాగేస్తున్న రాక్షసులు కదా దేశాన్ని పరిపాలించేది. మందరిలో విపరీతం గంజాయి.
గంజా తాగుతున్నారు, బ్రాంతి తాగుతున్నారు, ఇసుక తాగుతున్నారు, సారా తాగుతున్నారు, చుట్టలు తాగుతున్నారు. చాలా అసలు మనుషుల మధ్యలో బతుకుతున్నావా, రాక్షసుల మధ్యలో, మృగాల మధ్యలో పోతున్నా అర్థం కావట్లేదు. వాడికే కులపిచ్చి నేను పెద్ద కులం అంటాడు, వీడికి ఇంటికి వెళ్తే తింటాకుండదు, పెద్ద కులం అంటాడు. ఒకడు అడుగుతాడు, ఆడు పిల్లలు కాలేజీ పిల్లలు ఫ్రెండ్స్ని ఇళ్ళకి తీసుకెళ్తారుగా, ఇళ్ళకి తీసుకెళ్ళినప్పుడు అడుగుతాడు, ఎవడరా ఇది మనోడేనా, వీడు అబద్ధం ఆడతాడు స్నేహితుడి కోసం, మనోడే, వీడు ఎస్సీ అన్నా ఎస్టీ అన్నా లోన రానివాడు, మళ్ళీ బీసీ అన్నా, బీసీ అంటే కనీసం అరుగు మీదకి రానిస్తాడు వీడు. నేను ఈ మధ్యకాలంలో ఇప్పుడు కాదు 10 సంవత్సరాలు చెబుతున్నా, నేను కులం పేరుతో తిట్టాడా, ఈ బ్రోకర్ల దగ్గరికి ఎందుకు వస్తారా మీరు, అట్రాసిటీ చేసా. నిన్ను కులం పేరుతో తిట్టాడు, 10 మందిలో అవమానపరిచాడు, తలంచుకుని వెళ్ళిపో, నీకు ఒంటరిగా కనపడతాడా సింగిల్గా, అప్పుడు ఏంట్రా కులమా, నీది పెద్ద కులం, అది తక్కువ కులమా, కులం పేరుతో నువ్వు తిడతావా అని అప్పుడు మెడగా పట్టుకుని తిప్పేసే 4 రౌండ్లు తిప్పేసే పోతాడు, దద్దు వదిలిపోద్ది. నువ్వు వీళ్ళ దగ్గరికి వస్తావు, రాజకీయ ఈ బోకల దగ్గరికి వస్తావు, ఈడేమో శేషి దగ్గరికి వెళ్తాడు. అట్రాసిటీ యాక్ట్ ఒకటి ఉందిగా, మళ్ళీ కేసులు కట్టేది లేదు, సచ్చేది లేదు. ఎంతమంది మీద కేసులు కట్టారు, కేసులు కడితే మళ్ళీ ఆ చట్ట ప్రకారం వీళ్ళు అవమానపడినందుకు వీళ్ళకు పొలం ఇవ్వటం, మళ్ళీ ఇదేంటో మరి ఎందుకు ఇది, కులం పేరుతో తిట్టించుకుంటుంది దేనికి, మళ్ళీ తిట్టించుకున్న తర్వాత చచ్చిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళకి పొలాలు ఇవ్వటం ఏంటి, ఏం చట్టం అది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నాడు, 10 సంవత్సరాల వరకు కుల వివక్ష అది పోయేంత వరకు పోలా, అప్పటి నుంచి ఇప్పుడు వరకు పోలా. మాలలో పోయిందా కుల వివక్షత, మాదిగలో పోయిందా, మాదిలకి ఎత్తారా, మాలకి ఎత్తారా పిల్లల్ని, ఎక్కడ ఉంది కుల వివక్ష, ఎక్కడ ఉంది. మీరు అందరూ కూడా దళితులు మేము అంటరానితనం అసృష్టిని ఎదుర్కొన్నాం, ఎక్కడ ఎదుర్కొంటున్నారు మీరు ఎదుర్కొన్న వాళ్ళతో బహుజన సమాజ్ పార్టీలో ఉండేవాళ్ళు 32 కోట్ల మంది ఒక పార్టీలో ఉన్నారు. మీరు మందకృష్ణ లేడు, బీజేపీలో చేరాడు. ఈ మహానాడు నాయకులు కొంతమంది జనసేనలో, కొంతమంది టీడీపీలో, కొంతమంది వైసీపీలో చేరారు. మీరు చెబితే మీరు ముద్రెత్తారు ఈ దేశాన్ని. ఈ కుల సంఘ నాయకుల వల్ల, ఈ మత సంఘ నాయకుల వల్ల ఈ దేశం నాశనం అయిపోతాం. అటు మోహన్ భగవత్ అన్నాడు, మా హిందువులందరూ ఒక్కోళ్ళు 3 పిల్లలు కానండి, కంటారా హిందువులు పిల్లలు కంటారు. పుట్టిన పిల్లడికి ఉద్యోగం ఇప్పించు, 1 ఎకరం పొలం అలా పోషించరా. వీళ్ళేమో నార్త్ ఇండియాలో జనాభా ఎక్కువ ఉన్నారు, ఎంపీ సీట్లు ఎక్కువ ఉండే. సౌత్ ఇండియాలో జనాభా తక్కువ, ఎంపీ సీట్లు తక్కువ. కాబట్టి మీరు పిల్లలు కానండి. ఒకడేమో కుటుంబ నియంత్రణ అంటాడు, వాడేమో పిల్లలు కనమంటాడు. పెళ్లి చేసుకుంటే భయపడుతున్నారు. మీరు అమ్మే ఈ కల్తీ సరుకులకి పుట్టే పిల్లలు వికలాంగులు పుడుతున్నారు, వ్యాధిగ్రస్తులు పుడుతున్నారు, రోగులు పుడుతున్నారు. పుట్టిన దగ్గర నుంచి ఆ పిల్లల్ని పెంచడానికి పడే పిల్లల తల్లిదండ్రులు అప్పులు పాలైపోయి పెళ్లి చేసుకుంటాం భయం, పిల్లల కాలంటే భయం, పెంచాలంటే భయం. మొత్తం కూడా ప్రపంచంలో ఎక్కడ లేని రోగాలన్నీ కూడా ఈ భారతదేశంలో వచ్చిన ఈ దరిద్రుల వల్ల, 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల వల్ల, 29 రాష్ట్రాల ఎంపీల వల్ల, 29 రాష్ట్రాల ఎమ్మెల్యేల వల్ల, వీళ్ళ వల్ల. కాబట్టి మనం ఏం అడుగుతాం, మనకేం కావాలి, మేము హిందువులు మేమే ఉంటామంటారు వాళ్ళు. వీడికి యేసుప్రభు నమ్ముకొని ఇక్కడ చర్చకోతే వీడికి కులం పోదు. వీడికి నేను ఆ కులం అంటాడు, ఈ కులం అంటాడు. ఇక్కడికి వచ్చినా సరే నేను హిందువునే అంటాడు. ఇక్కడికి వచ్చిన మారు మనసు పొందిన మా కాపులకి ఇస్తాం, మారు మనసు పొందిన మా కమ్మలకి ఇస్తాం, మారు మనసు పొందిన మా ఎలవలకి ఇస్తాం, మారు మనసు పొందిన మా రెడ్లకి ఇస్తాం అంటారు తప్ప ఇక్కడికి వచ్చినా సరే మారు మనసు పొందిన ఏక మనసు ఏకాత్మ కలిగినటువంటి
క్రైస్తవుడికి కులం లేనటువంటి ఈ బైబిల్ అనుసరించి ఈ దొంగ పాస్టర్, ఈ దొంగ క్రైస్తవులు వీడికి కులం పోల. ఎవడు బాగు చేస్తాడు? యేసు ప్రభు మాట ఎండరు, సృష్టికర్త మాట ఎండరు. పోనీ మహానుభావులు దేశానికి అంత మంచి పరిపాలన అందించాలి, రాజనీతి గలవాళ్ళు, ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ సమానంగా బతకాలి, ప్రేమగా ఉండాలి అని చెప్పినట్టు మహాత్మా గాంధీ గారు మత సామరస్యత గురించి చెప్తే వీళ్ళకి నచ్చదు. గాడ్సే దేశభక్తుడంట. సుభాష్ చంద్రబోస్ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడంట. చెప్పుకుంటే సరిపోద్దా? మహాత్మా గాంధీ గారి గురించి పూర్తిగా వినండి, మీరు తెలుసుకోండి, వక్రీకరించబాగండి. మహాత్మా గాంధీ గారి దేశద్రోహి అంటే గాడ్సే దేశభక్తుడు ఎట్టయ్యాడు? మహాత్మా గాంధీ గారిని కాల్చినటువంటి గాడ్సే, ఆర్ఎస్ఎస్, మోహన్ భాగవత్ వీళ్ళ ఆ స్థాపించినోడు అడిపేరు ఏదో ఉంది. వీళ్ళు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారా? స్వాతంత్ర ఉద్యమంలో ఒక్కడు లేడు. ఒకడు ప్రాణం త్యాగం చేసిన వాళ్ళు, జైలు శిక్ష చేసినట్టు ఒక్కడు లేడు ఆర్ఎస్ఎస్లో. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు అన్నారంటే అర్థం ఉంది. దళిత నాయకులు, అంబేద్కరిస్టులు, ప్రొఫెసర్లు మీరంటానికి ఏమన్నా అర్థం ఉందా? అరే మాట్లాడితే అంబేద్కర్ మా దేవుడు, మా దేవుడు, దేవుడు దేవుడు దేవుడు. మీకు దేవుడు అయితే అవ్వచ్చు, క్రైస్తవులకి దేవుడు అవుతాడా? అసలు దేవుడితో మనుషులు ఎందుకు పోలుతున్నారు మీరు? నువ్వు దేవుడు లేడనే ఓడివి, అంబేద్కరిస్టువి, నువ్వు దేవుడు లేడనే ఓడివి. అంబేద్కర్ని దేవుడు ఎందుకు చేశా? అందువల్ల కదా మతోన్మాదులు ఆ విధంగా రెచ్చిపోయేది. యేసు ప్రభు అనుసరిస్తున్నారు మొత్తం అంబేద్కరిస్టులు అందరూ కూడా, దళితులు అందరూ కూడా 190 మంది చర్చిలకి వెళ్తున్నారు. మీరా మాట్లాడేది? విగ్రహాలు పెట్టండి, ఏబిసిడి వర్గీకరణ చేయండి, అట్రాసిటీ యాక్టు, రిజర్వేషన్లు ఇవ్వండి. మేము మమ్మల్ని తన్నిన పార్టీలు ఉంటాం, టీడీపీలో ఉంటాం, వైసీపీలో ఉంటాం, మాకు బహుజన సమాజ్ పార్టీ వద్దు, మేము క్రైస్తవులందరూ ఏకం కాము, దళితులందరూ ఏకం కాము, మాలామాదివులు ఐక్యతగా రావు మేము. మీరేం చెప్తారు? ఒకవైపు ప్రజలు అనారోగ్యాలతో చేస్తున్నారు కదా. ఆరోగ్యశ్రీ ఏంటండి? ఎవరికండి ఆరోగ్యశ్రీ? ఎవరికే? కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న ఆ కార్పొరేట్ కంపెనీలు బాగు చేయడానికి పెట్టింది ఆరోగ్యశ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు ఎందుకు ట్రీట్మెంట్ చేయరు? హార్ట్ ఆపరేషన్ ఎందుకు చేయరు? డయాలసిస్ ఎందుకు చేయరు? ఉచితంగా ఎందుకు చేయరు మీరు? గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి దేనికి? కార్పొరేట్ హాస్పిటల్ రాయటాక. ఇక్కడ యాక్సిడెంట్ అయితే గుంటూరా, విజయవాడ వెళ్ళాలా? ఇక్కడ ఎందుకు బతికించలేకపోతున్నారు మీరు? ఈ మాట్లాడి ఎమ్మెల్యే మాట్లాడి, ఎంపీ మాట్లాడు, ఎవడు మాట్లాడు, లేచిన కానించి వీళ్ళు కులం పేరుతో, మతం పేరుతో, రాజకీయ పేరుతో దోసుకునే దొంగలు. ప్రజలారా అడగండి, పట్టణ ప్రముఖులారా అడగండి, పాస్టర్లారా, ముల్లాలారా, పూజారులారా అడగండి. ప్రజల ఆరోగ్యం కోసం మాట్లాడండి, ప్రజలకు మంచి ఆహారం కోసం మాట్లాడండి, ప్రజలకు మంచి వాతావరణం కోసం మాట్లాడండి, పర్యావరణం కోసం మాట్లాడండి, సేంద్రియ ఎరువులతో పంటలు పండించమని అడగండి. ఏం అడగకుండా లేచిన కాడి నుంచి సనాతన ధర్మం, జై శ్రీరామ్, వీడి ప్రైజ్ లాడ్, అలా సలాం అలేకుం, సాయిరామ్ సాయిరామ్, జై శ్రీరామ్, ఈగోవాలే. ఎందుకు జై శ్రీరామ్ ఎందుకు? ఈ ప్రైజ్ లాడ్ ఎందుకు? సాయిరామ్ ఎందుకు? ఈ గోల ఎందుకు? చర్చి ఎందుకు? మసీదు ఎందుకు? గుడి ఎందుకు? ప్రజలకి జ్ఞానం కావాలి, పాఠశాలలు కావాలి, యూనివర్సిటీలు కావాలి, కాలేజీలు కావాలి, అది ఉచితంగానే పెట్టాలి. ఈ కార్పొరేట్ కాలేజీలు లైసెన్సులు రద్దు చేయాలి, అవన్నీ బ్యాన్ చేయాలి. ప్రభుత్వం అసమర్థత వల్ల ఈరోజు కార్పొరేట్ కాలేజీలు ఉండటానికి వీల్లేదు, కార్పొరేట్ హాస్పిటల్ ఉండటానికి వీల్లేదు. కార్పొరేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు విలీనం చేయాల్సిందే. కార్పొరేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ విలీనం చేయాల్సిందే. కార్పొరేట్ హాస్పిటల్లో లైసెన్సులన్నీ రద్దు చేయాల్సిందే.
మెడికల్ మాఫియా మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. కల్తీ మందులు అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా కానీ ఈ కలెక్టర్లు పట్టించుకోరు, ఎస్పీలు పట్టించుకోరు, ఏసీబీ సిబిఐ పట్టించుకోరు, మంత్రులు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. ప్రజలు అంతకంటే సావనాన చేస్తారు, పొరపాటు కూడా పట్టించుకోరు. ఏం బతుకుతున్నాం? ఇంటద్దులు కట్టుకోలేం, కరెంటు బిల్లు కట్టుకోలేం, బతికించలేం, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, భూములు లేవు. పక్క దేశం చైనా దేశం 100 దేశాలకు అప్పిస్తుంది. మన భారతదేశం 100 దేశాల దగ్గర నుంచి అప్పులు తెచ్చుకుంటుంది. జిఎస్టీలు, పాప్కార్న్ కొంటే దాని మీద ట్యాక్సీ, ఇడ్లీ తింటే ట్యాక్సీ, థమ్స్అప్ మీద ట్యాక్సీ, తినే ఆహారం మీద ట్యాక్సీలు ఏంటండి? ఏమన్నా అర్థం ఉందా? నువ్వు డీజిల్ మీద ట్యాక్సీ, పెట్రోల్ మీద ట్యాక్సీ, అదానీ అంబానీ కంపెనీల మీద ఇట్లా వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రపంచంలో ధనవంతులు ఎక్కువ మంది ఉన్నారు, ఎంతో డబ్బు ఉంది. ఈ భారతదేశానికి పీస్ మిషను ద్వారా పేద ప్రజలకి, వితంతువులకి, అనాథలకి 5 లక్షల కోట్ల రూపాయలు ఉచితంగా కుడి చేత్తో చేసింది ఎడం చేతికి తెలియకుండా సహాయం చేసిన డాక్టర్ కే పాల్ గారికి సమిట్లు పెట్టుకుంటే అవకాశం ఉంటుందా? రేపు ఈ నెల 22వ తారీఖు మద్రాసులో శాంతి సదస్సు పెడుతున్నారు. ఈ ముఖ్యమంత్రులు వెళ్ళరు, ఎమ్మెల్యేలు వెళ్ళరు, ఎంపీలు వెళ్ళరు. వీళ్ళకి అవసరంలా ప్రపంచ శాంతి అవసరంలా, భారతదేశ శాంతి అవసరంలా, డబ్బు అవసరంలా. పేద ప్రజలకు సహాయం చేయకూడదు. ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు ఉండకూడదు, ఈ చర్చిలు ఉండకూడదు, ఈ గుళ్ళు ఉండకూడదు, మసీదులు ఉండకూడదు. పేద ప్రజలకు సహాయం చేయకూడదు. వీళ్ళు పెడితే తినాలి, లేకపోతే చావాలి ప్రజలు. విదేశాల నుంచి సహాయం చేయరు, ఇక్కడ రాకూడదు. ఇక్కడ నుంచి ఎవడు కూడా వేరే దేశం వెళ్ళకూడదు. వీళ్ళు వెళ్ళాలి, ఎమ్మెల్యే పిల్లలు, ఎంపీ పిల్లలు వీళ్ళు వెళ్ళాలి. లండన్లో చదువుకోవాలి, అమెరికాలో చదువుకోవాలి, అక్కడ దేశాలన్నీ భూములన్నీ కొనుక్కోవాలి. ప్రజలు అక్కడ ఉన్న ప్రజల్ని బతకనవరు వీళ్ళు. అమెరికా వెళ్ళిపోయి అక్కడ గుళ్ళు కట్టేసి 48 దేశాలు విస్తరించారు ఈ మతోన్మాదులు, ఈ కులోన్మాదులు. ఇంత జరుగుతున్న క్రైస్తవుల్లో ఐక్యత రాట్ల, దళితుల్లో ఐక్యత రాట్ల. మీకు సిగ్గు శరం ఉన్నవాళ్ళు ఎవరైనా, అన్నం తినేవాడు ఎవడైనా మనువాదుల పార్టీలు ఉంటారా? మత ఉన్మాదుల పార్టీలు ఉంటారా? బీజేపీలు ఉంటారా? టీడీపీలు ఉంటారా? జనసేనలు ఉంటారా? వైసీపీలు ఉంటారా? అసలు మీకు దళితులకి బహుజన సమాజ్ పార్టీ ఏమైపోయింది? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏమైపోయింది? రిపబ్లికన్ పార్టీ ఏమైపోయింది? మీరు నిజంగా మనుషులైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు జ్ఞానం ఉంటే, నిజంగా అంబేద్కరిస్టులు అయితే ఎవడు కూడా ఈ పార్టీలో ఉండరు. క్రైస్తవులు ప్రజాశాంతి పార్టీలో ఎందుకు రారు? మీరు ఇండియా ప్రజాబంధు పార్టీలో ఎందుకు రారు? ముస్లింలు ఉన్నారు, అసదును ఓవైసీ, ఇంకెన్నో ముస్లింలు ఉంటాయి. మీరందరూ మీ ఓట్లు మీరు వేసుకోండి. మీరు ఎందుకు వీళ్ళ బీజేపీలు ఎందుకున్నారు? మీరు ముస్లింలు ఎందుకున్నారు? మీ ఓట్లు మీరు వేసుకోండి. అందరూ కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఎవడ మతంలో ఆడ ఉండండి. ఇక్కడ చర్చికి వచ్చేసి నేను హిందూ అనబాకు. నువ్వు గవర్నమెంట్ రికార్డులో రాపించుకో, గవర్నమెంట్ గజెట్లు రాపించుకో. ఓ కమ్మ క్రైస్తవుడా, ఓ రెడ్డి క్రైస్తవుడా, ఓ ఎలం క్రైస్తవుడా, నువ్వు యథార్థంగా ఒప్పుకో నేను క్రిస్టియన్ అను. అక్కడికి వెళ్ళి నేను హిందూని అంటావు. అక్కడికి వెళ్ళి నేను హిందూ అంటే నీకేం పనిరా, నీకేం తెగులురా నీకు? ఆడికి వెళ్తాడు, హిందూ అంటాడు, నువ్వెవడో మాట్లాడతాకి నా మతం అంటావు. నీకు రాసి పెట్టుకున్నావు హిందూ మతం, నా మతం, నా పేరు ఎవడు రాశాడరా నీకు? మా మత ఉగ్రవాదులారా, దేశ ద్రోహులారా, సంఘ విద్రోహ శక్తులారా, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ అందరూ హిందువులే, అందరూ విగ్రహారాధికులే. యేసు నిజమైన దేవుడని నమ్ముకొని అక్కడికి వెళ్ళారు. వెళ్తే రికార్డులో రాసుకోవాలి, నువ్వు చెప్పాలా? సంస్కర్తలు సంఘంలో ఉన్న వీళ్ళు చెప్పుకుంటావు, నువ్వెవడు మాట్లాడతాకి? చర్చికి వచ్చిన ప్రతి ఒడు కూడా నువ్వు గవర్నమెంట్ గజెట్లో
క్రిస్టియన్ రాపించుకుంటే నువ్వు పరలోకం వెళ్తావు. కులం ఉన్నావు నువ్వు పరలోకం వెళ్ళవు. క్రైస్తవుడా, పాస్టరు, బిషప్, రెవరెండ్, ప్రవక్త వెళ్ళవు. నువ్వేదో భ్రమలో బతికేస్తున్నావు. నువ్వు చర్చికి వచ్చావు, గవర్నమెంట్ కేజీలు రాపించుకో, క్రిస్టియన్ రాపించుకో, పేరు పోదు. నీ గౌరవం కావాలి, స్టేటస్ కావాలి. ఎక్కడ క్రిస్టియన్ రాసుకుంటే ఎక్కడ మాలామాదిగుడు. అరే బాబు, లేచిన కాంచి ఇలా పూజిస్తారా మీరు? దేశం అంతా కూడా మాలామాదిల కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ పేరు ఎత్తకుండా నువ్వు బతకలేవు. కమ్మ రెడ్డి, నువ్వు మాల 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 అంటావు, మాదిగ మాల మాదిగ మాదిగ మాల మాదిగ అంటావు. ఎంత ఎంత ఉన్నతంగా నీ ఆరాధిస్తున్నావు నువ్వు. నువ్వెంత గొప్పడురా? నువ్వు లేచిన కాంచి నీకెందుకు అంత అవమానం? మాల అంటే అన్నే, మాదిగంటే అన్నే. నీకు గొప్ప కదా. ఈరోజు భారతదేశం అంతా మిమ్మల్ని చూసి భయపడుతున్నారుగా. ఇంకా నీకెందుకు కులం? యేసుప్రభు సర్వోన్నతుని దేవుడే, మాలామాదిగల దేవుడు అంటే నీకు చిన్న విషయమా? ప్రపంచమే గర్వించదగ్గ కులమని నువ్వు అతిశయపడి నేను క్రిస్టియన్ అని రాసుకుంటాకి నువ్వు సిగ్గుపడుతున్నట్టు నువ్వేం పరలోకం వెళ్తావు? నువ్వు ఆడెట్టగా రాసుకోరాళ్ళు. వాళ్ళు ఎందుకంటే అలా అవసరంలా అంటే రాసుకో. 32 కోట్ల మంది రాసుకో. దళిత క్రిస్టియన్ రాసుకో. బీసీసీకి 1% రిజర్వేషనా? మీరు మొత్తం బీసీసీలు తీసుకోండి 32 కోట్ల మందిలో. ఎస్సీ రిజర్వేషన్ల కంటే ఎక్కువ 27% కాదు, 37% వస్తాయి. ఇంకా రిజర్వేషన్ పెరుగుతాయి. పెరిగితే ఈ దొంగలకి అవకాశం ఉండదు కదా. ఈ మాలామాదికి ఎమ్మెల్యేలు వీళ్ళకి ఉండదుగా. ఈ టికెట్ల కోసం, ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల కోసం ఈ దొంగ నాటకాలు ఆడతారు. ఈ దొంగలు రాజకీయ బానిసలు, రాజకీయ బ్రోకర్లు, రాజకీయ కార్మికులు. వీళ్ళ బతుకు రాజకీయాల మీద బతకటానికి. అందరూ బీసీసీలు తీసుకోండి. ఎస్సీ రిజర్వేషన్ అంటే ఎక్కువ వస్తుంది. ఈ అంబేద్కరిస్టుల మాట ఎవరు నమ్మబాగండే? ఈ ప్రొఫెసర్ల మాటలు నమ్మబాగండే? యేసుప్రభు దేవుడు కాదు మీకు? అంబేద్కర్ దేవుడా? గుళ్ళు కడతారా? బోధిస్తారా మీరు? కట్టండి, మొత్తం కట్టుకోండి. ఎవడొస్తాడు? నువ్వు అడగాల్సిన రాజ్యాధికారం గురించి మాట్లాడకుండా అంబేద్కర్ గారికి 300 కోట్ల రూపాయలు పెట్టి విజయవాడలో శృతివనంలో కట్టారు. దేశం అంతా విగ్రహాలే. అంబేద్కర్ చెప్పాడా? రాజ్యాంగంలో ఉందా? దేశం నిండా విగ్రహాలతో నింపేస్తున్నారు మీరు. ఇలా వంగవీటి మోహన్ రంగ గారి జిల్లా పేరు వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టాలి. వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాలు పెట్టాలి. ఎందుకు మాకు విగ్రహాలు? అంబేద్కర్ విగ్రహాలు ఎందుకు? గాంధీ విగ్రహాలు ఎందుకు? యేసుప్రభు విగ్రహాలు ఎందుకు? ఈ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాలు ఎందుకు? వంగవీటి మోహన్ రంగ గారు అందరివాడు. కులం అంటే తెలియదు ఆయనకి. నేను రంగ గారి అభిమాని. విగ్రహాల గురించి కాదు, రాజ్యాధికారం గురించి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఒకటయ్యి ఈ 15% ఉన్న ఈ దొంగలు మాకొద్దు. మీరు ఒక కూటమిగా ఏర్పడదామంటే ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది మేధావులు వస్తున్నారు? కలుపుతున్నారు మీరు. మాకు జగనే కావాలి, మాకు పవనే కావాలి, మాకు చంద్రబాబే కావాలి, ఏ కావాలి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీరు వినరు నాకు తెలుసు. ఎందుకంటారు అన్నమాట? నా శత్రువులు వింటారు, ఇని పోతారు తప్ప జనాలకి. మీరు సామాన్యులు మీరు ఎందుకు వింటారు రా బాబు? మీరు ఎందుకు వింటారు? ఈ జాన్సన్ మాటలు ఎందుకు వింటారు మీరు? నేనే ఒక రౌడీని, కొండనయ్యి 100 మంది బుల్లెట్లు తిరుగుతుంటే అప్పుడు వింటారు నా మాట. మీకు జ్ఞానం అంటే జ్ఞానం గలవాడు మాట జ్ఞానం గలవాడు వింటాడు. మీరు ఎందుకు వింటారు? ఎన్నరో మీరు ఓర్పు ఉండదు. నీకు ఇంత ఓర్పు ఎక్కడ ఉంటుంది? మీకు చెత్త అంతా కావాలి. కులం కావాలి, మతం కావాలి, రిజర్వేషన్లు కావాలి. ఈ కల్తీ మందులు, కల్తీ ఆహారం తిని సావాలి. మంచి పరిపాలన ఇస్తాను రా బాబు, వినండ్రా, షేర్ చేయండి రా, మార్పు కోరుకుంటారా. సంస్కరణ దిద్దుబాటు దిశగా దేశాన్ని కాపాడుకుందంటే ఎవడో రాకపోతే రాపోండి చెప్తున్నా. రాకపోతే రాపోండి. ప్రజలకి మంచి ఆహారం లేదు, మంచి ఇళ్ళు లేవు, మంచి గాలి లేదు, చచ్చిపోతున్నారు, పోతారు. ఎవడో ఎక్కువ 50-60 సంవత్సరాల నుంచి ఎవడో బతకట్లా పోతున్నారు. అయినా కానీ మనకి ఆశ చాలదు. ఒకడికి ఈ మచిలీపట్నంలో ఒకటి 70 ఇళ్ళు ఉండి, ఒకడికి 150 ఇళ్ళు ఉండి, ఒక్కొక్కడికి 3 ఇళ్ళు 4 ఇళ్ళు అద్దెలకి ఎత్తాడు. ఆయన ప్రశాంతంగా ఉండండి కూడా.
హింసించేస్తాడు. మరి బాబు ఎక్కువ కాలం ఉండవు, నువ్వు ఉండవు, నేను ఎవడో ఉండవు. నువ్వు కళ్ళు మూస్తే తెరిస్తే నరకంలోనే తెలుస్తావు, లేదంటే యేసు నమ్ముకుంటూ పరలోకం. యేసుని నమ్ముకుంటూ నువ్వు ఎంత పాపైనా పరలోకం గ్యారంటీ. యేసుని నమ్మపోతే ఎంత నీతిమంతుడు అని నరకం గ్యారంటీ. యేసు ప్రభువుని చెప్తే నీకు వచ్చిన నష్టం ఏంటి? నీ ఇష్టమైతే నమ్ముకో, లేదా మాని చెప్పు. పోనీ శ్రీరాముడే దేవుడు అని చెప్పుకో, వీళ్ళందరూ వస్తారు. శ్రీకృష్ణుడే దేవుడు అని చెప్పుకో, వీళ్ళందరూ నువ్వు మళ్ళీ మతం మార్చేసుకో. బలవంతంగా ఏం అవసరంలా. వీళ్ళు మతం డబ్బులు ఇచ్చి మత మార్పులు చేస్తున్నారు, నువ్వు కూడా డబ్బులు ఇచ్చి వీళ్ళు తీసుకెళ్ళిపో. ఈ డబ్బులు ఇస్తే మతం మారి వచ్చిన వాళ్ళు ఉంటారు వీళ్ళు. అరే నేను అంతకంటే ఎక్కువ ఇస్తానని ఇదే డబ్బులను తీసుకెళ్ళి మళ్ళీ గుడి తీసుకెళ్ళిపో. ఈరోజు ఎందుకు ఇండిపెండెంట్ జర్నలిస్టులు, సంఘ సంస్కర్తలు, సామాజిక ఉద్యమాలు ఎందుకు మాట్లాడుతున్నాం మేము? ఎవడైనా మహాత్మా గాంధీ గారి గురించి ఈ విధంగా పోస్టులు పెట్టారా? రాబోయే రోజుల్లో చూస్తూ ఉండండి. మీరు అందరూ జైలుకి వెళ్ళిపోతారు. మహాత్మా గాంధీ వల్ల స్వతంత్రం రాలేదండి అంటే మీరు చరిత్ర రాసుకుని పెట్టుకుంటే సరిపోద్దా? శాంతి అంటే ఇష్టం లేదా? సమాధానం అంటే ఇష్టం లేదా? మత సామరస్యత ఇష్టం లేదా? సుభాష్ చంద్రబోస్ తీసుకొచ్చాడా? గాంధీ తీసుకురాలేదా? ఈ దేశ ద్రోహ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళకి భజన చేస్తాను. అంబేద్కరిస్టులారా, మీరు మనసాక్షితో ఆలోచించండి. మీరు క్రీస్తు విరోధులు, మీరు అంబేద్కర్ విరోధులు, మీరు గాంధీ విరోధులు, మీరు ఆర్ఎస్ఎస్ కంటే ప్రమాదకరంగా తయారైనటువంటి దుర్మార్గమైనటువంటి విధంగా తయారైపోయారు. మీరు చదువుకుందే దేవుడు లేడంటారు, చదువుకుని దేవుడు లేడంటారు, అంబేద్కర్ దేవుడు అంటారు, గాంధీ దేశద్రోహి. మీరు ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీలు అయిపోవాలి, ఉద్యోగాలు వచ్చేస్తే చాలు, రిజర్వేషన్ మీద ఉద్యోగం వచ్చేది చాలు. ఇంతమంది ఉన్నారు, మీ గ్రామాలను బాగు చేసుకున్నారు మీరు? ఎన్ని వేల కోట్లు ఉన్నోళ్ళు ఉన్నారు దళితుల్లో. మాలామాది ఎమ్మెల్యే ఎంత కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎస్సీ గ్రామాల్లో ఉచిత కోచింగ్ సెంటర్లు ఎందుకు పెడతారా మీరు? వాళ్ళు వ్యాపారాలు పెట్టించవచ్చుగా. ఆ కమ్మోళ్ళ ఇళ్లలో, కాపోళ్ళ ఇళ్లలో, రెడ్లోళ్ళ ఇళ్లలో, అగ్రవర్ణాలు పెద్ద కులం అన్నారు కదా, వాళ్ళ ఇళ్లలో ఎందుకు పని చేస్తున్నారు? వాళ్ళ పొలాలు ఎందుకు పని చేస్తున్నారు? మీరు వాళ్ళ దగ్గర ఎందుకు అప్పులు తీసుకున్నారు? మీరు నిజంగా మనిషి పొడవు పుడితే, మీరు అంబేద్కరిస్ట్ అయితే, నువ్వు నిజంగా ఈ దేశానికి ద్రావిడు అయితే, నువ్వు మౌర్యుడు అయితే, నువ్వు అశోకుడు అయితే, నువ్వు ఛత్రపతి శివాజీ అయితే, నువ్వే వాళ్ళ దగ్గర ఎందుకు పని చేస్తావు? నువ్వు వాళ్ళ దగ్గర అప్పు ఎందుకు తీసుకుంటావు? పెద్ద కులం వాడి దగ్గర నువ్వు అప్పు ఎందుకు తీసుకుంటావు? నువ్వు పెద్ద కులం వాడు పొలం ఎందుకు పని చేస్తున్నావు? నువ్వు ఈరోజు ప్రభు యేసుక్రీస్తు నామములో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వారసుడిగా, అంబేద్కరిస్ట్గా పిలుపునిస్తున్నా. ఈ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అగ్రవర్ణాలు, పెద్ద కులాలు అనుకున్నోడి దగ్గర అప్పు తీసుకోపోండి, ఆడి దగ్గర పని చేయబాండి, ఆడి పొలాల్లో పనికి వెళ్ళబాండి. ఆడి కులం ఒడితోనే పొలం పండించుకుంటాడు, ఆడి కులం ఒడితోనే ఆడి ఫ్యాక్టరీలో పని చేయించుకుంటాడు. ఎవడు కూడా పెద్ద కులం అనేవాడి దగ్గర ఎస్సీలు కానీ బీసీలు కానీ పని చేయొద్దు. నీకు నిజంగా శత్రుశుద్ధి ఉంటే, మీరు నిజంగా అంబేద్కరిస్టులు అయితే, నువ్వు క్రీస్తు యేసుప్రభు నమ్ముకుంటే వాళ్ళ దగ్గర ఎందుకు పని చేస్తావు? నువ్వు నీకు అంత అవసరం ఉంది? ఐగుప్తులో బానిసలుగా చూస్తుంటే ఫరో రాజు మట్టి తొగిచ్చి ఇటుకలు చేపించి 12 గంటలు 18 గంటలు పని చేపిస్తుంటే ఇశ్రాయేలీలు ఆ ఏడుపు, ఆ బాధ, ఆ వెట్టి చాకిళ్ళు, ఆ బానిసత్వం చూసి మోషే దేవుడు మొరపెడితే దేవుడే దిగి వచ్చాడు. దేవుడే 40 సంవత్సరాలు పోషించాడు. మీకు దేవుడు లేడు. దళిత నాయకులకి, ఈ ఎస్సీ సమాజం మీకు దేవుడు లేడు, దెయ్యంగు లేదు. మీరే దేవుళ్ళు. నువ్వు వెళ్తావు ఆ గ్రామాల్లో, నువ్వు డబ్బులు ఇస్తే ఆడు వాళ్ళ దగ్గరికి ఎందుకు డబ్బులు తీసుకుంటాడు? ఆడు పొలంలో ఎందుకు పని చేస్తాడు? నువ్వు మాది ఎమ్మెల్యేని అడుగుతున్నా. నువ్వు ఆ ఎస్సీ గ్రామాల్లో ఉచిత కోచింగ్ సెంటర్లు ఎందుకు పెడతలా? ఎందుకు ఉచితంగా నువ్వు చదివించలేకపోతున్నావు? ఇంత డబ్బు ఉంది మీ దగ్గర, ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి ఉచితంగా విద్యను అందించవచ్చుగా. మాది ఎమ్మెల్యేలు మీరు నిజంగా రోషం పౌరుషం ఉంటే
పెద్ద కులం అనేవాడి పొలంలో మీరు ఎవడు పని చేయబాండి, అటు ఫ్యాక్టరీలో పని చేయబాండి. వీళ్ళు చెబుతారు, వీరు ఆపదలో ఇస్తారంట డబ్బులు. అనారోగ్యాలతో ఉన్నప్పుడు, బలహీనతో ఉన్నప్పుడు ఇస్తారంట. ఏం ప్రాణాలేం పోవు, సావరు. ఒంట్లో బాగాలేదని, అయ్యా దొరగారు, నాయుడు గారు, చౌదరి గారు, మా అబ్బాయికి బాగోలేదయ్యా, డబ్బులు ఇవ్వయ్యని బొచ్చిపట్టిన ఎందుకల్లా వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి. నువ్వు చర్చికి వెళ్ళు, మోకరించు, ప్రార్థన చేసుకో. నువ్వు అక్కడికి వెళ్ళవు. నిన్ను గుళ్ళోకి రాని ఆ గుడి అక్కడికి వెళ్తావు. ఆడికి వెళ్ళి మళ్ళీ అక్కడ పెద్ద పోరాటాలు. నన్ను గుళ్ళోకి రానివ్వలేదు, రామ్నాథ్ కోవింద్ గారిని గుళ్ళోకి రానివ్వలేదు, మమ్మల్ని గుళ్ళో రానివ్వలేదు. చూడండి, సిగ్గుండాలి, మీకు సిగ్గుండాలి. ఎందుకు వెళ్తున్నావు నువ్వు అసలు? నిజంగా నువ్వు అంబేద్కరిస్ట్ అయితే, అయినా నేను హిందూగా పుట్టాను, హిందూగా చావను, పుట్టుకు నా చేతి లేదు, హిందూ చావను అని చెప్పి హిందూ మతం వదిలిపెట్టి బుద్ధిజం తీసుకున్నాడు. పోనీ బుద్ధిజం కానీ పోనీ వెళ్తున్నారా మీరు? వెళ్ళరు. పోనీ అక్కడికన్నా వెళ్తే పోనీ ఈ బతుకెందుకు? ఎందుకంటే ఆ గుళ్ళకి వెళ్ళటం ఎందుకు? నువ్వు అంటా నువ్వు గుళ్ళకి రావద్దని అంటావు ఎందుకు? మీరు సిగ్గు లేకుండా మళ్ళీ వీళ్ళు మళ్ళీ వాళ్ళ కోసం మాట్లాడతాం. మళ్ళీ వీళ్ళు పెద్ద కులం అనుకున్నవాడు పొలాల్లో పనిచేయబాండి, పెద్ద కులం అనుకున్న అన్నవాడు ఫ్యాక్టరీలో పనిచేయబాండి, ఇళ్ళలో కూడా పనిచేయబాండి. వాళ్ళు వాళ్ళు వాళ్ళ గడ్డి వాళ్ళు తింటారు, వాళ్ళే పండించుకుంటారు. ఎవరు వెళ్ళబాండి. వీళ్ళు చెబుతారు, ఈ నాయకులు, దళిత నాయకులు, ఈ మాది ఎమ్మెల్యేలు చెబుతారు, జగన్ కాళ్ళ మీద పడతారు, చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పడతారు. ఈ దళితులు, ఈ ప్రజలందరూ ఈడి కాళ్ళ మీద పడాలి. ఈ మాల ఎమ్మెల్యే కాళ్ళ మీద, ఈ మాది ఎమ్మెల్యే కాళ్ళ మీద పడాలి. ఈ దళిత మనువాది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, నాకు కులం లేదు, నాకు మతం లేదు, క్యాస్ట్లెస్ ఇండియన్ని. అన్ని కులాలు నా కుటుంబంలో ఉన్నాయి, అన్ని మతాలు నా కుటుంబంలో ఉన్నాయి. నా కుటుంబం ఒకే కుటుంబం, ప్రభుని యేసుక్రీస్తు రక్త సంబంధులు. నేను నమ్ముకున్న నా దేవుణ్ణి యథార్థంగా నేను అనుసరిస్తున్నా. కాబట్టి నా నా చర్చిలో అన్ని కులాలలో ఉన్నారు. నా బంధువులు బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. నా కులం లేదు. అయినా కానీ దళిత నాయకులని చెబుతున్నా. ఈరోజు ఎక్కువ శాతం చాలా మానసికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో బతుకుతున్న దళిత సమాజం. ఎమ్మెల్యే అయినా విలువ లేదు, ఎంపీ అయినా విలువ లేదు. ఎందుకు నువ్వు ఆ అగ్రవర్ణ పార్టీలు ఎందుకున్నావు? టీడీపీలు ఎందుకున్నావు? జనసేనలు ఎందుకున్నావు? వైసీపీలు ఎందుకున్నావు? ఏ బహుజన్ సమాజ్ పార్టీ ఏమైపోయింది? రిపబ్లికన్ పార్టీ ఏమైపోయింది? వీళ్ళు బహుజన్ సమాజ్ పార్టీ పెట్టి అధ్యక్షులు తీసుకొని రిపబ్లికన్ పార్టీ లేకపోతే ఇవన్నీ తీసుకొని మళ్ళీ చివరాఖరికి జగన్ దగ్గరికి కొంతమంది వెళ్తారు, చంద్రబాబు దగ్గరికి వెళ్తారు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు. ఎలక్షన్లో నువ్వు నాకు 2 టికెట్లు ఇచ్చావంటే నేను నీకే చేస్తా అంటారు. ఎందుకు అవసరం వస్తే వీళ్ళు ఈ పార్టీని పక్కన పెట్టి వీళ్ళే నామినేషన్ చేస్తారు. అట్లా వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళంతా. ఎంత దౌర్భాగ్యం అండి. ఈరోజు ఉన్నాం, రేపు ఉంటామని గ్యారెంటీ లేదు. రాజకీయాన్ని వ్యాపారం చేశారు, విద్యను వ్యాపారం చేశారు, వైద్యాన్ని వ్యాపారం చేశారు, కుటుంబాన్ని వ్యాపారం చేశారు. కుటుంబం కూడా వ్యాపారమే. పిల్లల్ని పెంచుతున్నారంటే పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. పుట్టిన దగ్గర నుంచి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్తారు 1 లక్ష, ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు 18 లక్షలు. పెళ్ళిన తర్వాత బేరం పెట్టేస్తాడు. నా కొడుకుని చదివేస్తాకి ఎంత అయినాయి, ₹1 కోటి కావాలంటాడు. వీడు చర్చికి వచ్చేవాడు కూడా వీడికి కట్నం కావాలి, లేకపోతే పిల్లల్ని పెళ్లి చేయడు. ఇలా తయారైపోయారు మిత్రులారా. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. సమస్య ఏంటంటే కులం, మతం. కుల నిర్మూలన జరగాలి. ఈ మతోన్మాదం నశించాలంటే నువ్వు నిజంగా చర్చికి వస్తుంటే ఖచ్చితంగా యథార్థంగా బైబుల్ వాక్యాన్ని అనుసరించు. నువ్వు గుడికి వెళ్తుంటే గుడిని భగవద్గీత ప్రకారం నువ్వు ఉండు. దళిత హిందువుడా, నువ్వు చర్చికి రావద్దు. నువ్వు హిందూ అన్నప్పుడు హిందూగానే గుడి దగ్గర ఉండు. నువ్వు చర్చికి అసలు రానేవద్దు. నేను హిందూ అన్నప్పుడు నువ్వు చర్చికి ఎందుకు వస్తున్నావు? భగవద్గీత వేరు, బైబుల్ వేరు, ఖురాన్ వేరు. బైబిల్లో కులం లేదు, బైబిల్లో మతం లేదు, బైబిల్ అడుక్కుంటాం లేదు, దేహిని బొచ్చిపట్టి అడుక్కుంటాం లేదు. బైబిల్లో పథకాలు లేవు. క్రైస్తవుడైన వాడు ఎవడు కూడా పథకాలు తీసుకోకూడదు. యథార్థం ఉంటే
నువ్వు కష్టపడి సంపాదించుకుంటే నువ్వెందుకు అడుక్కుంటా ఆ జగన్ ఇచ్చే 9 పథకాలు, ఈయనిచ్చే 6 పథకాలు ఏంటి అడుక్కుండి? ఎవరు డబ్బులు ఇస్తున్నారా? వాళ్ళ జేబులో డబ్బులు ఇస్తున్నారా? ఇమ్మానండి పోనీ, ఇస్తే ఒక తీసుకోండి. ప్రజలు కట్టే పన్నుల డబ్బులు తాళ్ళు ఇచ్చేదేంటి? చెత్త మీద పన్ను, తినే ఇడ్లీ మీద పన్ను, ఇవి స్థలం కొనుక్కుంటే పన్ను, ఇల్లు కట్టుకుంటే పన్ను, అద్దెలు కూడా ట్యాక్సులు. ఎంత అద్దె అవుతుంది దాని మీద ట్యాక్సులు. అదానికి, అంబానీకి, పెట్రోల్కి, డీజిల్కి, వాటికి ట్యాక్సులు ఉండవు. మొత్తం మళ్ళీ అందరూ కూడా బీజేపీనే, ఆ మోడీనే, జగన్ మోడీనే, చంద్రబాబు మోడీనే, పవన్ కళ్యాణ్ మోడీనే, ఈ దళిత నాయకులు మోడీనే, మందకృష్ణ మోడీనే. మొత్తం మోడీ ఈ రూపాన్ని వీళ్ళు ధరించుకున్నారనమాట. మొత్తం ఎక్కడ చూసినా మోడీ 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 మోడీ. పార్లమెంట్లో మోడీ, ఇక్కడంతా మోడీ. ఎవడు లేడండి. చంద్రబాబు లేడు, జగన్మోహన్ రెడ్డి లేడు, పవన్ కళ్యాణ్ ఎవడు లేడు. ఎవడు మొహంలో చూసుకున్నా కానీ మోడీని చూసుకుంటూవే. ఈ ముగ్గురు బీజేపీనే కదా. బీజేపీ కూడా లేదు, మొత్తం పోయింది కదా. 3 సార్లు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చేసాడు. ఏం కదిపేది? ఎన్నికల కమిషను, సుప్రీంకోర్టు, హైకోర్టులు, ఏసీబీ, సిబిఐ, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు, మొత్తం చివరాఖరికి ట్రంప్ కూడా ఈయన మాట ఏంట, ప్రపంచ అగ్రరాజ్యం. ఇద్దరు ఎవరంటే ఈ దేశాన్ని పరిపాలించేది? మోడీ, ట్రంపే. వీళ్ళకి ఎవరికి అధికారం లేదు. ఇక్కడ ఈ దొంగలు పవర్ ప్లాంట్ల మీద వేరే దేశాల నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. కేసులు ఉన్నాయి. ఈ మోడీ ఆదుకుంటాడు వీళ్ళని, ఆ ట్రంప్ ఆదుకుంటాడు. వేరే వేరే దేశాల నుంచి తీసుకొచ్చారు. అక్కడ అప్పులు కట్టరు, ఇక్కడ బ్లాక్ మనీ అంతా వైట్ మనీ చేసుకుంటారు, బంగారం కొంటారు. వేరే వేరే దేశాలు, ఈ డబ్బు అంతా వేరే దేశాలకు వెళ్ళిపోతుంది. వేరే దేశాల్లో ఇల్లు కొనుక్కుంటున్నారు, అక్కడ ఉండిపోతున్నారు. మొత్తం డబ్బంతా స్విస్ బ్యాంకులో ఉంది, వరల్డ్ బ్యాంక్ అప్పులు. వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టేస్తారు, పీడబ్ల్యూడి గ్రౌండ్, పార్కులు అమ్మేసుకుంటారు. ప్రజలకు సంబంధించింది ఏమీ లేదు. లక్షల కోట్ల రూపాయలు. ఒక ముఖ్యమంత్రికి లక్షల్లో ఉంటాయి కోట్లు. ఈ డబ్బంతా గవర్నమెంట్ ఎందుకు వాపస్ తీసుకుంటలేదు? ఎంక్వైరీ ఎందుకు చేసుకుంటా? ఏసీబీ ఏం చేస్తుంది? సిబిఐ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? దొంగలు పట్టణాలు పంచుకున్నట్టు మోడీ కాడి నుంచి మొత్తం. కాంగ్రెస్ 76 సంవత్సరాలు ఏం చేసింది? అవినీతి పరులు. కాంగ్రెస్ వాళ్ళు అంతా అవినీతిగా, కుంభకోణాలేగా. లల్లు ప్రసాద్ ఏదో దానా కుంభకోణం, ఈ 108 ఒక రామలింగరాజు ఎవరు ఆయన, ఈ అవినీతిపై పోరాటం చేస్తాను వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ దొంగలు కాదా వీళ్ళంతా? లెక్కల కుంభకోణాలు. మరి అందుకని మోడీకి ఎంత భయపడిపోతున్నారు వీళ్ళు. ఈ దొంగలు మనకెందుకంటే? అరే బాబు, ప్రశాంత్ ఎన్ని బతులంట. పాలుగారు మాట్లాడితే పాలుగారు అంట పిచ్చోడు అంటారు. ఎవడురా పిచ్చోడు? పాలుగారు పిచ్చోడా? జోకరా? కామెడీ పీసా? సిగ్గుండాలి రా. క్రైస్తుడు అన్నాడు. అన్యులు అన్నారంటే అది అర్థం ఉంది. అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు, ప్రొఫెసర్లు మీరు అన్నారంటే సిగ్గుండాలి. మీరు నిజంగా చదువుకున్నవాడు అయితే, నువ్వు జ్ఞానివి అయితే, నువ్వు మేధావి అయితే విట్టేందుకు మాట్లాడుతావు? నువ్వు ఒక అజ్ఞానివి కాబట్టి. పాలుగారిని అన్న ప్రతోడు అజ్ఞాని, మూర్ఖుడు, బుర్రలేనుడు. ప్రపంచ శాంతి కోసం ఈ 22వ తారీఖు తమిళనాడులో పెడుతున్నారు. ఒక్క ఎమ్మెల్యే వెళ్ళడు, ఎవడు వెళ్ళడు. ఈ చంద్రబాబు, జగన్ వీళ్ళు ఎవరు వెళ్ళరు. ప్రపంచ శాంతి ఎందుకు? మాకు భారతదేశంలో శాంతి వద్దంటే నువ్వు ఎక్కడో ప్రపంచ శాంతి మాకెందుకు? ఎప్పుడు పెట్టినా వెళ్ళారు వీళ్ళు? ఎవరైనా వెళ్ళారా? ఎవరు వెళ్ళరు. క్రైస్తవులందరూ ప్రజాశాంతి పార్టీ చేరండి అంటే వీళ్ళు చేరు. ఈ దళితులందరూ బహుజన సమాజ్ పార్టీ ఉందంటే అబ్బే దాంట్లోకి వెళ్ళరు. మాకు జగన్ అక్కడ తను తంతే, ఇక్కడ చంద్రబాబు తెరుతుంది. ఈయన ఒక్క తను తంతే పవన్ కళ్యాణ్ తెరుతుపడతాం, అక్కడ తను తంతే చివరాఖరికి జైల్లో పసేస్తాం. ఇలా తయారైన దౌర్భాగ్యులు. చిచ్చి అసహ్యమవుతుందండి. అందుకని నేను రాజకీయాల్లో రానని చెప్పాను. నేను ఇలా ఉంటా సంఘ సంస్కర్తగానే. నేను ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నా, ఎక్కడ వెళ్ళినా అవి పిలిచి నామినేటెడ్ పదవులు ఇచ్చి ఉంటారు. ఎందుకు బతికేందుకంట? 10 మందిలో నాన్నతా ఎందుకు? అన్యాయస్తులు, అక్రమకారులు, మోసగాళ్ళు, దోపిడీదారులు ప్రజల డబ్బుని దుర్వినియోగపరుచుకుంటూ దోచుకునేవాడు ఎవడు కూడా సుఖపడ్డావు. నాకు
ఆ ఇల్లు ఒక్కటే ఉంది, పిల్లలు చదువుకున్నారు, ఆ చదువుకున్న ఆ డబ్బులతో చాలు, ఉన్న దాంట్లోనే బతుకుతాం అంతే. ఎవడికి కావాలి ఈ పదవులు, ఎవడికి కావాలి? ఎందుకు జనాలు దోసుకుంటా కానీ రాజకీయాల్లోకి వచ్చేది నువ్వేంటి ఎమ్మెల్యే టికెట్ కోసం 30 కోట్ల? సిగ్గులేదా? 30 కోట్లు పెట్టి టికెట్ తీసుకుంటాకి? ఆడిచ్చేవాడు ఒక దొంగ, తీసుకునే నువ్వు దొంగ, ఓటుకు 2000 3000 అమ్ముకుని ఈ దొంగలు. ఎందుకు ఈ దరిద్ర బతుకు? అందుకే నేను జీవితంలో రాజకీయాలు రానని చెప్పాను. ఇప్పుడు నేను ప్రజాశాంతి పార్టీకి, ఇండియా ప్రజాబంధు పార్టీకి స్పోక్స్ పర్సన్గా నేను ఆఫీరిస్ట్గా ఉండి నేను ఈ మంచి మెరుగైన పరిపాలన అందించాలి. బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరూ కూడా కలిసి ఒక సంకీర్ణ ప్రభుత్వం తీసుకొస్తే తప్ప వీళ్ళని తట్టుకుంటూ కష్టం అని చెప్పి ఒక రాజకీయ విశ్లేషకుడిగా, సంఘ సంస్కర్తగా నేను సోషల్ మీడియా మాధ్యమాల్లో మాట్లాడితే ఒక్క పాస్టర్ ఏండో, ఒక్క దళిత నాయకుడు ఏండో, ఎవరో నా శత్రువులు నా ఫేస్బుక్లోకి వచ్చి నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తారు తప్ప ఒక్కడు కూడా ఇనేది లేదు. ఎందుకు నువ్వు అంతసేపు మాట్లాడితే ఎవడు వింటాడరా అంటారు. ఇంటే ఇను లేత మానే, చిన్న నష్టం ఉంది. నేను ఎవరిని ఆశించి నేను తెలుగుదేశమా, టీడీపీనా, జనసేన, వైసీపీనా? నేను అందరినీ సంస్కరిస్తా, అందరినీ మంచి చేస్తే అభినందిస్తా, చెడు చేస్తే ఖండిస్తా. ప్రజలకు మెరుగైన పరిపాలన, మంచి ఆహారం, మంచి ఇళ్ళు, ఉద్యోగాలు, దాని గురించి మాట్లాడతా. కాబట్టి అందరూ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో అందరూ కూడా సంస్కరించుకొని దిద్దుబాటు చేసుకొని ఎవరు బతకాలి బతకండి. చర్చికి వెళ్ళేవాడికి కులం ఉండదు, ఆ పాస్టర్ చెప్పడు, మీరే అడగండి, ఆ దొంగ పాస్టర్ని అడగండి మీరు. ఒరే నువ్వేం చెబుతున్నావు నువ్వు? ఇక సంఘంలో కులం లేదు కదరా, ఇక్కడేంట్రా కులం? నీకు దశం భాగాలు ఆగిపోతాయి, కానుకలు ఆగిపోతాయి, ఎందుకు చెప్పరా నువ్వు? బైబుల్ ఉన్నదన్నట్టు ఎందుకు చెప్పరని మీరు సామాన్య ప్రజలు మీరు అడగండి. వాళ్ళు మారరాళ్ళు. ఆడు కల్వరి టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ ఆడు మారడు. ఇటువంటి దొంగలు చాలా మంది ఉన్నారు. కచ్చిప్పులు అమ్ముతారు, నూనె అమ్ముతారు, అటు పక్కన కూర్చుండే ఫోటోకి డబ్బులు. ఈ దొంగలు వీళ్ళ గురించి ఈ పిచ్చుకోకలు లేచిపోతాయి. ఆర్ఎస్ఎస్ పిచ్చుకోకలు మీకెందుకురా? ఈ క్రైస్తవుల సమస్యలు క్రైస్తవులు తేల్చుకుంటారు, నీ 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 సమస్యలు నువ్వు తేల్చుకో. హిందువులకి స్వయం ప్రతిపత్తి కావాలని అడుగు. మా ఫోటోలు మేము అడుగుతున్నాగా. క్రైస్తవులకి స్వయం ప్రతిపత్తి ఉంది, ముస్లింలకు ఉంది, హిందువులు కూడా ఇవ్వండి, సనాతన బోర్డు ఇవ్వండి అని అడుగుతున్నాం కదా. ఎందుకు 12 రాష్ట్రాల్లో మత నిషేధ చట్టం తీసుకొచ్చారు? అక్రంగా మత మార్పులు చేస్తున్నారు. హిందువులారా జాగ్రత్త పడండి. ఒక్కొక్కరు 3 పిల్లలు కనని అంటున్నాడు ఆడు మోహన్ బాబు అవుతాడు. దేశద్రోహి, సంఘ విద్రోహ శక్తి, రాక్షసి పుట్టగా ఆర్ఎస్ఎస్ దేశాన్ని పరిపాలిస్తుంది. ఇంత పరిపాలన ఈ జగను ఆర్ఎస్ఎస్ఏ, పవన్ ఆర్ఎస్ఎస్ఏ, ఈ చంద్రబాబు ఆర్ఎస్ఎస్ఏ. వీళ్ళు క్రైస్తవులకి భద్రత కల్పిస్తూ ఉంటారు. వీళ్ళు జగన్ క్రైస్తవులకి నేను భద్రత కల్పి, నేను క్రైస్తవుని అంటాడు. పవన్ కళ్యాణ్ నేనేమో సనాతన హిందూ అంటాడు. చంద్రబాబు నాయుడు నాకు దేవుడే లేడు అంటాడు. మోడీనే దేవుడు అంటాడు, నేనే దేవుడు అంటాడు. ఏమరా బాబు ఈ దరిద్రం, ఈ దరిద్రం ఇది. ఈ రోజు ఉన్నవాడు రేపు ఉంటాడో లేదు గ్యారెంటీ లేదు. ఎప్పుడు ప్రశాంతంగా పోతుండే, ఎప్పుడు చూసిన మెడికల్ షాపుల దగ్గర, హాస్పిటల్ దగ్గర చచ్చిపోతున్నారు. ఎవడు ప్రశాంతంగా ఉండే, ఎవడు ఆరోగ్యంగా లేడు. ఎవడు ఆరోగ్యంగా ఉన్నాడు? ఎక్కడ చూసిన మెడికల్ షాపులు తిన్నా ట్యాబ్లెట్, అరగతాకి ట్యాబ్లెట్, షుగర్కి ట్యాబ్లెట్, బీపీకి ట్యాబ్లెట్, థైరాయిడ్కి ట్యాబ్లెట్. ఎందుకు తిండి, ఎందుకు ఈ బతుకు? ఏ సేంద్రీయ ఎరువులతో పంటలు పండించలేరా? ఇది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళైతే వీళ్ళు ఫామ్ హౌస్ నుంచి వస్తాయి వీళ్ళకి ప్రత్యేకంగా. బతకండ్రా మీరు, ఒక్కొక్కడు 100 సంవత్సరాలు బతకండి, జనాలు చంపేయండి. మీకు ఎట్టగా నరకమే, యుగయుగాలు నరకమే మీ బతుకు. ఇక్కడ మీకు నరకమేగా. ఏం సుఖం? 24 గంటలు డబ్బు డబ్బు, 1000 కోట్లు, లంచాలు, ఇయేగా. లేదు మనకు రెండు నెమ్మది అక్కడ పండుకునే ప్రశాంతంగా నిద్ర కూడా పోరండి వీళ్ళు, నిద్ర కూడా పోరు. ప్రజలకి తింటాకి లేకుండా. మరి జగన్ వచ్చి ఈ సెంటు ఇల్లా, ఒక్క సెంట్లో అక్కడే బెడ్రూమ్, అక్కడే కిచెను, అక్కడే బాత్రూమ్. వీళ్ళకి మాత్రం రుషికొండ ప్యాలెస్, అక్కడ స్వర్గం లాంటిది కొండనే దెయ్యాల దెబ్బకు మార్చారు. అక్కడ పెద్ద ప్యాలెస్ అనమాట. రాజుల కాలంలో రాజులు కట్టుకున్నట్టు కట్టుకుంటారు వీళ్ళు. ఎవరు డబ్బులతో కట్టుకుంటారు? మీరు రాజకీయాలు రాకముందు ఎంత మీకు డబ్బు, వచ్చినాక ఎంత? మనసాక్షి లేదా? వీళ్ళకి ఎట్టగలేదు, ప్రజలకి ఎట్టగలేదు. వీళ్ళ కులం కావాలి, వీళ్ళకి మతం కావాలి. సంవత్సరానికి ఒకసారి 5 సంవత్సరాలకు వచ్చే ఓటును అమ్ముకోవాలి.
ఏం చేస్తాం, క్వాలిటీగా బతకాలి. జ్ఞానం గల్లోడు మాట్లాడుతాడంటే ఈ మాట్లాడతాడే ఈ స్వార్థం. వీడికి 2 ఉద్యోగాలు ఉంటాయిగా. వారి బాబు మేము ప్రశాంతంగా ఉన్నావు, నువ్వు ఒక్కడికి ఏం ముద్రిస్తావురా, నువ్వు పెద్ద మహాత్మా గాంధీ లాగా, నువ్వు ఒక యేసుప్రభు లాగా, నువ్వు ఒక అంబేద్కర్ లాగా. మాకెందుకురా, మేము రిజర్వేషన్లు ఉంటాయి, మాకు 2 ఉద్యోగాలు ఉంటాయి, కారు ఉంది, సంపాదించుకుని 2 3 ఏళ్ళు సంపాదించుకున్న స్వార్థపరులు. దేశం నాశనం అయిపోయింది మీ వల్లే. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, దళితులంతా మీరందరూ మాలమాదిలు ఒకటవ్వండి, బీసీలందరూ ఒకటవ్వండి. బీసీలు ఎస్సీలు కలవరు. ఈ పెద్ద కులం అంటాడు ఈ బీసీ, అటు ఎస్సీని పట్టుకుని మేము పెద్ద కులం అండి అంటాడు. వీడికి ఇంటికి వెళ్తే తింటాకి వీడికి ఉండదు, పెద్ద కులం అంటాడు. కాబట్టి ఈ కులం మతం ఉండటం వల్ల అసలు ప్రశాంతత ఉంటుంది. ఎక్కడ నేను అసలు మాట్లాడతలేదండి, చాలా బాధ అనిపిస్తుంది. వీడు మావోడు, ఆడు మావోడు, వాడు నీ ఇంట్లో అన్ని కులాలు ఉండేవి కదరా, ఇంకా నీకు ఎందుకు చెప్పుకున్నావు? నేను మాల ఎందుకు చెప్పుకున్నా, మాదిగ ఎందుకు చెప్పుకున్నా? నీ ఇంట్లోనే మాల ఉన్నాడు, నీ ఇంట్లోనే మాదిగ ఉన్నాడు, నీ ఇంట్లోనే కమ్మ ఉన్నాడు, నీ ఇంట్లోనే రెడ్డి ఉన్నాడు, నీ ఇంట్లోనే బ్రాహ్మణుడు ఉన్నాడు. నువ్వెందుకు చెప్పుకున్నా? నీ స్వార్థం. రిజర్వేషన్ల కోసం చెప్పుకున్నావు నువ్వు మాల 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 అని, మాదిగని. రిజర్వేషన్ల కోసమే. కుల నిర్మూలన ఎక్కడ జరుగుతుంది? కులాంతర వివాహాలు జరిగినాయి కదా. ఎందుకు పేరు పక్కన ఆడికి ఎట్టకు సిగ్గులేదు? చౌదరి అని చెప్పుకుంటాక సిగ్గులేదు వాళ్ళకి. చౌదరి, రెడ్డి చెప్పి సిగ్గులేదు కదా. నీకెందుకు సిగ్గులేదు? నువ్వెందుకు పెట్టుకున్నావు మాలని, నువ్వెందుకు పెట్టుకున్నావు మాది కానీ పేరు పక్కన సిగ్గులేదా? కాబట్టి మిత్రులారా, మార్పు అనేది వస్తుంది అనేది నమ్మకం లేదు. కానీ చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్గా పేరు నమోదు చేసుకుని, నువ్వు కమ్మైనా రెడ్డి అని ఎవడైనా సరే చేసుకోకపోతే నరకానికి పోతావు ఖచ్చితంగా, డౌట్ లేదు. దళిత హిందువులు అందరూ మనందరూ మనుషులమే. నువ్వు ఉన్నావా, ఉండు. రాముడికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళిపో. రాముడు కృష్ణుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళు. నువ్వు అక్కడ ఉండి మా రిజర్వేషన్లు దొంగిలిస్తున్నారు, చర్చికి వెళ్తున్నారు, ఏళ్ళ మీద పడే సిగ్గెక్కలేదు నీకు. నీ రిజర్వేషన్లు ఎందుకు దొంగిలిస్తాడు? వాడి చర్చికి వెళ్ళి అబద్ధం ఆడతాడు. నీకు వచ్చే నష్టం ఏంటి? వాడు అబద్ధం ఆడితే నరకానికి పోతాడు. నువ్వు ఇంత దళిత హిందువుకు ఉంటేనే నీకు రిజర్వేషన్లు వస్తాయి. ఆ రిజర్వేషన్ల కోసమే నువ్వు అక్కడ ఉంటున్నావు. నువ్వు అసలు ఒరిజినల్ నువ్వు హిందువు కాదు, నువ్వు ఒరిజినల్ క్రిస్టియన్ కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బతుకుంటే మీ పేరు రాసి చచ్చిపోయాడు. ఆయన బతుకుండగానే ఆయనకి ఏడిపించినోడు కదా మీరు. నేను అంబేద్కర్ నిజమైన వారసుని, ఆ విషయం అందరికీ తెలుసు. నేను దేవుడు నేను ఆయన దేవుడని చెప్పలేదు కదా. ఈ సిగ్గు లేదా మీకు? అంబేద్కర్ దేవుడు విగ్రహాలు కట్టండి, శృతివనంలో 300 కోట్ల రూపాయలు పెట్టి. ఎందుకు? జయంతులు వద్దంది చేసుకుంటాక. నీకు రాజ్యాధికారం వద్దు. నీ ఇంట్లో అన్నను పట్టించుకో, తమ్ముడిని పట్టించుకో. నీకు చదువు అవసరంలా, ఉద్యోగం అవసరంలా, వ్యాపారం అవసరంలా, భూమి అవసరంలా, మంచి ఇల్లు అవసరంలా. నీకు లంచాలు తీసుకోవాలి, లంచాలు ఇవ్వాలి, నువ్వు నీ కుటుంబం బతికితే చాలు. కాబట్టి క్రైస్తువులు మహాత్మా గాంధీ గారిని విమర్శించి మాట్లాడేవాళ్ళు చెబుతున్నా, అతి త్వరలోనే మీరు రేపు ఈవీఎంల ద్వారా మోడీ వచ్చినా, లేదా బ్యాలెట్ ద్వారా రాహుల్ గాంధీకి వచ్చినా, రాబోయే రోజుల్లో మహాత్మా గాంధీ గారిని, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, ప్రభువైన యేసుక్రీస్తుని, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన సమరయోధుల్ని విమర్శించి మాట్లాడే మీరందరూ కూడా ఖచ్చితంగా జైలుకి వెళ్ళిపోతారు. ఒకవేళ ఇక్కడ తప్పించుకున్నా దేవుడి చేతిలో పడిపోతారు మీరు. అంటే సిగ్గులేదురా మహాత్మా గాంధీని అంటానికి, అంబేద్కర్ గారిని అంటానికి, యేసుప్రభుని అంటానికి. లేచిని కానించి మీకు మతం కావాలి. మతం గోడ మీద పిల్లివాటలాగా ఈ చర్చికి వచ్చి కూడా యథార్థంగా ఒప్పుకోడు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు ఈరోజు ఎందుకు నాకు బాధ అనిపించిందంటే, 4 రోజుల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతాయి. కార్పొరేటు కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజీల్లో, చైతన్య కాలేజీ, ఆర్కే కాలేజీలో, కొన్ని యూనియన్ కాలేజీల్లో కూటమి ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంటు సగం ఇచ్చారు, సగం వీళ్ళు కట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఇస్తారు, ఇచ్చేదాకా ఆగరు వీళ్ళు. ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేదాకా ఆగరు. పెట్టుబడి పెట్టుకోలేకపోతున్నారా? హాల్ టికెట్ ఇవ్వట్లేదంట. ఆర్కే గారు అంటే సహజంగా మరి ఆయన దృష్టికి వెళ్ళిందో తెలియదు, కానీ హాల్ టికెట్లు ఇస్తారు, నాకు తెలిసి ఇస్తారు.
చైతన్య కాలేజీ కొన్ని కాలేజీలు ఉంటే ఆ సమస్య లేదు. నువ్వు నీ బంగారం తాకట్టు పెట్టుకురా, లేకపోతే ఇంటి తాకట్టు పెట్టుకురా, లేకపోతే నీ కిడ్నీలు అమ్మేసేసి తీసుకురా, ఫీజు కడితేనే నీకు హాల్ టికెట్ ఇస్తానని చెప్పి అంటారు వాళ్ళు. నా దృష్టికి వస్తే నేను కలెక్టర్ గారికి వినతి వీడియో అని చెప్పి పెట్టి సోషల్ మీడియాలో పెట్టాను. కలెక్టర్ గారు పిల్లలకి హాల్ టికెట్లు ఇప్పించండి, ఇంకా 4 రోజుల్లో ఇంటర్ ఎగ్జామ్ జరుగుతుంది, ఇప్పించండి అని పెట్టా. ఎందుకంటే రేపాకి ఎల్లుండి సోమవారం స్పందనలో కూడా ఇస్తా. ఏం చేస్తారు మళ్ళీ అప్పుడు కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేస్తారు. అసలు మీరు కాలేజీలు పెట్టుకున్నారు, ఇళ్ల మధ్యలో పెట్టుకున్నారు, ఇరుకు గదులు, ఆట స్థలం లేదు, గాలి రాదు, వెలుతురు రాదు, ఆరోగ్యం అసలు మొత్తం రాజ్యాంగానికి విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా అంతంత డబ్బులు కలెక్ట్ చేస్తూ కూడా పిల్లలు సరైన వసతులు కల్పించకుండా కట్టిన కాలేజీలు, హాస్పిటల్లో ఇన్ని సమస్యల్లో ఉండి అరే పిల్లలు చదువుకుంటానికి సరైన గాలి వాతావరణం లేదు, చదవటానికి ఇబ్బంది, హాస్పిటల్కి వెళ్తాకి లేదు, మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ కొంటాకి లేదు, ప్రశాంతంగా బతటాకి లేదు. నరకం అనిపిస్తున్నారండి, నరకం. ఈ మోడీ వచ్చిన దగ్గర నుంచి నరకం. అంతకుముందు లేదు ఇది. అందుకనే బాధతో చెప్పాను, నా ఉద్దేశం ఏంటంటే అందరి అభిప్రాయం నా అభిప్రాయం కుల నిర్మూలన జరగాలి, భూములు జాతం చేయాలి, ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలి, ఎవడు బతకాడు బతకండి, హిందువులుగా బతకండి, క్రైస్తవులు బతకండి, అంతేగాని నువ్వెవడు రా గర్వపసి ఇప్పిస్తాకే మోహన్ భాగవత్ ఆడు అంటున్నాడు. క్రైస్తవులు మత మార్పులు చేస్తున్నారు, మనం అందరం గర్వపసి, నువ్వు ఇప్పిస్తే తీసుకుంటాడా, బలవంతంగా ఇప్పిస్తే సొత్త ఊరుకుంటారా? ప్రపంచం గొడ్డుపోయిందా? ఐక్యరాజ్య సమితి లేదా? అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు లేదా? నువ్వు గర్వపసి ఇప్పించేస్తే అందరు తీసుకుంటారా? తీసుకుంటారు ఈ దొంగలు, ఈ రిజర్వేషన్ల కోసం, డబ్బుల కోసం, పథకాల కోసం. చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాం మిత్రులారా. ఈ దేశం మొత్తానికి అధ్యక్షుడు ఎవడంటే మోహన్ భగవత్. ఆడే మోడీ కాదు, ఎవడు కాదు, ఆ మోహన్ భగవతే ఈ దేశానికి అధ్యక్షుడు. ఎవడికి అధికారం లేదు, ఎవడు మాట్లాడు. నాకు అందుకని బాధ అనిపించి ఇట్లా మాట్లాడే మిత్రులారా. దయచేసి మీరు కూడా ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, మత సామరస్యత కోసం, దేశ భద్రత కోసం, దేశ సార్వభౌమాధికారం కోసం, దేశ సమైక్య స్ఫూర్తి కోసం, అందరు కనీసం కొన్నాళ్ళు బతికిన ప్రశాంతంగా బతకడం కోసం మీరు కూడా ప్రశ్నించండి. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపనండి. ఈ దొంగలు మనకు వద్దని చెప్పండి. ఆర్థిక ఉగ్రవాదులు ఎవడు కూడా రాజకీయాలకు పనికిరాడు. యువత రావాలి, చదువుకున్నోడు రావాలి రాజకీయాల్లో. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా బ్యాన్ చేసేయాలి, గవర్నమెంట్ హాస్పిటల్ విలీనం చేయాలి, కార్పొరేట్ కాలేజీలు, యూనివర్సిటీలు మొత్తం కూడా బ్యాన్ చేసేయాలి, గవర్నమెంటే మెయింటైన్ చేయాలి విద్య వైద్యాన్ని, ప్రైవేట్ వాడికి ఇవ్వటానికి లేదు. అందరూ మాట్లాడండి. ఏం మాట్లాడుకుంటే ఎవరు స్వార్థం వాడుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా నాకు తెలిసి అయితే రేపు కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా ఈ ప్రపంచాన్ని ఒక్కడే పరిపాలిస్తాడు. సామ్రాజ్యవాదులు బయలుదేరేశారు. ఇప్పుడు అరబ్ కంట్రీస్ 50 దేశాలు ఒకటైనవి, మేమందరం కలిపి ఒక యూనియన్గా ఉంటామని. యూరోప్ కంట్రీస్ 10, నాటో దేశాలు, ఇప్పుడు మన అఖండ భారతదేశం, మన పక్కనున్న బంగ్లాదేశ్, శ్రీలంక ఇవన్నీ కూడా మేము అఖండ భారతదేశంలో కలిపేస్తానన్నాడు మోడీ. అన్నాడు వీళ్ళు ఈ మతోన్మాదులు అన్నారు, వీళ్ళు కలుపుతారంట. అందరు కలిపేది ఏంటంటే అందరు హిందువులకై మారిపోయింది అని ఇది కలుపుతారంట. గర్వపాసి చాలా ప్రమాదాలు ఉన్నాం. కాబట్టి నువ్వు పరలోకం చేయాలనుకుంటే క్రైస్తవుడా, నీ గజెట్లో నీ పేరు క్రిస్టియన్గా రాపించుకో. దళితుడా, నువ్వు నిజంగా ప్రశాంతంగా బతకాలనుకుంటే నువ్వు ఏ పార్టీలో కూడా, దళితుడు అన్నవాడు ఎవడు కూడా 32 కోట్ల మందిలో ఎవడు కూడా టీడీపీలో కానీ జనసేనలో కానీ ఉండరు. వీళ్ళ మాటలు నమ్మి మీరు ప్రజలకు తెలియట్లా. ఇప్పుడు మా బోటోళ్ళు మేము మాట్లాడే జనాల దృష్టికి వెళ్తే మార్పు వస్తుంది. రానివ్వరు. టీవీ ఛానల్లో టెలికాస్ట్ జనాల దృష్టికి వెళ్తే కదా వీళ్ళు చేసేది బయటపడతాకి. నమ్ముతున్నారు, ఈ మాల మహానాడు నాయకులు నమ్ముతున్నారు, మాది దండోర్ల నాయకులు నమ్ముతున్నారు, మాదిగ ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు నమ్ముతున్నారు. వీళ్ళు బ్రోకర్లో, వీళ్ళు చీటర్లో, ఈ రాజకీయ కార్మికులు, రాజకీయ బానిసలు అన్న సంగతి ప్రజలకు తెలీదు. తెలిస్తే అడుగుతారు, తెలిస్తే కొత్త తరం వస్తారు. ఈ ఎమ్మెల్యేకి మళ్ళీ ఇస్తాడు వీళ్ళు టికెట్లు, మాజీ ఎమ్మెల్యేకి ఆడి కుటుంబానికి ఇస్తారు. మార్పు కావాలనుకుంటే జనాల్లోకి వెళ్ళాలి. నా బోటోడి మీరు షేర్ చేయరు. నా ఈరోజు కూడా వాట్సాప్ అకౌంట్ క్లోజ్ చేశారు, 2 ఫేస్బుక్లు తీశారు, ఇది కూడా తీసేస్తారు. అరే నాయకులు కూడా కనీసం పాస్టర్లు కూడా షేర్ చేయరు. అరే అస్సలు పొరపాటుని పాస్టర్లు కానీ నాయకులు ఎవరు షేర్ చేయరు.
కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే మిత్రులారా, మీరు కూడా సోషల్ మీడియా మాధ్యమంలో మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే మనం చూస్తూ ఉన్నామంటే మన మనుషులు కాదు. మన కళ్ళ ముందు చూసిన అన్యాయం కొడుతుంటే నీ అన్న అయితే చూస్తూ ఊరుకుంటావా? ఈ దేశాన్ని నాయం చేస్తున్నారు, ఇంతమంది క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, మణిపూర్ని తగలబెట్టేశారు, ఇంత జరుగుతుంది, నీకు స్పందన లేదా? నీ ఇంటికి వస్తేనేనా? కాబట్టి నేను చెప్పదలుచుకుంది, ప్రశ్నించండి, దేశాన్ని కాపాడండి. ప్రజలు మత సామరస్యత కలిగి అందరూ ప్రశాంతంగా, కులం లేదు మతం లేదు, అందరూ కలిసి వెలిసి అన్నదమ్ములా జీవించండి. ఇక ఎంతకు మించి చెప్పదలిచి ఉంది ఏమీ లేదు. అందరూ కూడా భారత రాజ్యాంగబద్ధంగా ఎవరు పరిధిలో వాళ్ళు ఉండి, మతం వద్దు పొలం వద్దు, క్రైస్తవులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, హిందువులు కానివ్వండి, కులం కావాలనుకుంటే ఎవడు మాట్లాడబాకంటారా? నువ్వు పెద్ద కులం అని కూడా చిన్న కులం వాడితో మాట్లాడబాకు. ఒకవేళ చిన్న కులం అని గురించేవాడుగా వాళ్ళ పిల్లల్ని ఇళ్ళ తీసుకెళ్ళిపోరే, నువ్వేదో కులాంతరం చేసుకున్నావు, మన పెద్ద కులంరా అని నీ కూతుర్ని తీసుకెళ్ళిపో, కులాంతరం తీసుకెళ్ళిపో. అంతేగాని నువ్వు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండో భార్య బ్రాహ్మణశ్రీ, వాళ్ళు అంటారు మా మా అల్లుడు అవుతాడంటే, మా వాళ్ళకి లేదురా, బ్రాహ్మణులకు కులపిచ్చలేదురా, నిజమైన బ్రాహ్మణులకు కులపిచ్చలేదు, నిజమైన కమ్మలకి కులపిచ్చలేదు, నిజమైన కాపులకి కులపిచ్చలేదు, నిజమైన రెడ్లకి కులపిచ్చలేదు, ఈ రాజకీయ బ్రోకర్లకే కులపిచ్చి ఎక్కువ. అన్ని కులాలు ఉండే కాబట్టి మార్పు కోరుకోండి. కపటంగా ఎవరు మాట్లాడుకోబాడు. ఎందుకు? నీకు చిన్న కులంతో మాట్లాడవు, నువ్వు పెద్ద కులంతోనే మాట్లాడుకో, వాడి దగ్గరే పంచి ఈ నప్పడగబాకు, వీళ్ళ దగ్గర రాబాకు, ఈ డాక్టర్ అనుకో వీడి దగ్గర రాబాకు, చిన్న కులంవుడు డాక్టర్ అనుకో రాబాకు, నీ కులంవుడి దగ్గరికి వెళ్ళరా నువ్వు, వీళ్ళ బ్లడ్ కూడా అడగబాకు, బ్లడ్ డొనేషన్లు కూడా ఇవ్వబాకండి, వాళ్ళకి సావనేవ్వండి, సత్తని అడుగువాడు కులం అంటాడు కదా, అడిగి బ్లడ్ డొనేషన్ చేసి ఎప్పుడు చేయబాకండి, ఇవ్వండి. మీరు 32 కోట్ల మంది సపరేట్గా మీరు పెట్టుకోండి, దాని ఏదో ఒక చిన్న సంస్థలో పెట్టుకోండి, వీళ్ళకి ఇచ్చుకోండి. ఎందుకు నీ బ్లడ్ ఆడికి ఇస్తాం? నేను ఇంట్లో రానివాడు, గుళ్ళోకి రానివాడు, ఆ ఏరియా తిరగనప్పుడు ఎందుకు రోషం పౌరుషం లేదు. బైబిల్ చెప్పింది ఉంది, దేవుడి మీద ఆధారపడాలి. నువ్వు ప్రభుత్వం మీద వాళ్ళ మీద ఆధారపడతావు ఏంటి? ఎందుకు ఇంట్లో రానివాడు, వచ్చి గుళ్ళోకి రానివాడు, అటు పొలంలో ఎందుకు పనిచేస్తా, అటు కంపెనీలు ఎందుకు పనిచేస్తా, అటు ఇంట్లో ఎందుకు పనిచేస్తా? ఈ పెద్ద కులం అనేవాడు ఎండల్లో ఎవడు కూడా అంటే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోనండి. దయచేసి జనాల్లోకి ఈ యొక్క మంచి శాంతి సందేశాలు వెళ్ళవండి, షేర్ చేయండి, ఓర్పుగా వినండి. జ్ఞానం గలవాడు ఎవడు కూడా రాజకీయాల్లోకి రాజకీయాలు వెళ్ళకుండానే ప్రజలకి సేవ చేస్తారు. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట చాలా విలువైంది, షేర్ చేయరు, ఎనరు. ఎవరో మహానుభావులు, మేధావులు, తెలుగలోళ్ళు, మానవత్వం గలవాళ్ళు, ప్రేమ గలవాళ్ళు వింటారు తప్ప అందరూ ఎనరు. ఎందుకు వింటారు? అదే నేను జగన్ని తిట్టి చంద్రబాబు బంద్ చేస్తే విపరీతంగా వచ్చేస్తారు నాకు ఫేస్బుక్లోకి. నేను అటు చేయనుగా, జగన్ని ఆరాధన చేస్తూ ఉంటే మొత్తం జగన్ సైనికులందరూ వచ్చేసేస్తారు. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని ఇలా తిడుతూ ఉంటే జగను దేవుడు పాలాభిషేకం చేయండి అంటుంటే ఈ పాటికి వేల మంది నా ఫేస్బుక్లోకి వచ్చేసేవాడు. నటు చేయనుగా నేను. ఈ దేశాన్ని పరిపాలించేది దొంగలు, మోసగాళ్ళు. ఆ దొంగలు మోసగాళ్ళకే నచ్చుతారు, వాళ్ళే వేస్తారు ఓట్లు. యథార్థం చాలామంది నోటాకేస్తారు, చాలామంది ఓటేయరు. అది మిత్రులారా, ఉంటాను. అందరికీ ధన్యవాదాలు.